హలో అండి, నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్గా హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇమీడియట్గా హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. పెళ్ళై 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత నా కాపురం బీటలు బారింది. ఊరుకో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని నా జీవితాన్ని నాశనం చేశాడు అని అంటోంది లక్ష్మి. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటో, కావాల్సిన న్యాయం ఏంటో తన్ని అడిగి తెలుసుకుందాం. ఆయన మా ఆయన అండి, పెళ్లి చేసుకున్నాను నన్ను. 2 అమ్మాయిలు, 2 అమ్మాయిలతోనే వదిలిపెట్టి ఇంకొక పెళ్లి చేసుకున్నాడండి. 14 ఏళ్ల తర్వాత వెళ్ళి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి? మీ మధ్యలో ఏమైనా గొడవలు లాంటివి ఏమైనా ఉన్నాయా? ఆయనకి చాలా వ్యసనాలు ఉన్నాయండి. మరి ఇన్నేళ్ళు ఎందుకు భరిస్తూ ఉన్నారు? మీ ఇంట్లో వాళ్ళకి కానీ, మీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికి చెప్పలేదా? చెప్పాము మేడం. మా పెద్దవాళ్ళు కూడా అడిగారు, కొట్లాడు కూడా అయింది. ఆయన నన్ను విడిచిపెట్టి ఇంకొక అమ్మాయిని చేసుకున్నాడు. అక్కడ పక్కన ఉన్న ఆవిడెవరు? ఏమో రెండో భార్య. ఏమో రెండో భార్యనా? మరి అక్కడ ఉన్న పక్కన ఆవిడెవరు? మూడో ఆమె. ఇప్పుడు 2, ఇప్పుడు 3. ఆవిడ ఎప్పుడు చేసుకున్నాడు నీకు తెలిసి? నాకు తెలిసి ఇప్పుడు సంవత్సరం అయిందండి. ఈవిడ చేసుకున్నా? ఆవిడ ఒకటి ఉందని మీకు ఎట్లా తెలిసింది? ఆమె చేసుకున్నాను ఇప్పుడు నాకు 4-5 నెలలు అవుతుంది. ఆయన ఎప్పుడు చేసుకుండో ఎప్పుడు లేదో నాకు తెలవట్లేదు. ఎవరితో ఎలా మెయింటైన్ చేస్తారో తెలియదు మేడం. తాగుడికి అలవాటు ఉంది, పేకాటికి అలవాటు ఉంది, అమ్మాయిలు పిచ్చి ఉంది, అన్నీ ఉన్నాయి. వయసు వచ్చినటువంటి 2 ఆడపిల్లలు ఉన్నారు మీ ఇంట్లో. వాళ్ళు ఈ చండాలం అంతా చూస్తున్నారు. వాళ్ళకి తెలుసా వాళ్ళ నాన్న వెళ్ళి ఇంకో 2 ఆడవాళ్ళని చేసుకున్నాడన్న అంశం తెలుసా వాళ్ళకి? తెలీదా? తెలియదండి. తెలీదు. చెప్దామా పిలిచి? ఇద్దరిని చేసుకున్నా నీకు ఓకే, 4గురిని చేసుకున్నా నీకు ఓకే, కానీ ఫైనల్ గా మీ ఆయన అయితే నీకు కావాలి. ఆయన సంవత్సరం అయి పరిచయం అయింది. మా ఫ్యామిలీకి కూడా దగ్గర అయినాడు. ఆయన అన్నట్టు కూడా నాకు మా ఫ్యామిలీకి అందంగా చూపెట్టాడు. ఒక్క నిమిషం అమ్మ, మీ వయసు ఎంత? నా వయసు 35 ఉంది. 35 ఉంది. ఆయనకి ఇంకో 40 ఉండుంటాయిగా. ముందుగానే మరి వయసుతో నేను చూడలేదు మేడం. ఆయన మంచితనంతో చూసినాను. అమ్మాయి 5 ఏళ్ల నుంచి ఖాళీగా ఉంది, నేను ఉద్ధరిస్తానండి అని వస్తే మీ ఇంట్లో వాళ్ళు నమ్మారు. ఆయన ఏమన్నా నెలకు 2-3 లక్షలు సంపాదిస్తున్నాడు ఆ ఫ్యామిలీని ఉద్ధరించడానికి? చేసేది కూలి పనేగా. కూలి పని చేస్తానని మాకు తెలియదు మేడం. ఏం పని చేస్తున్నానని చెప్పాడు? ఐటీ సాఫ్ట్వేర్ అన్నాడు, మంచోడు అన్నాడు, నిన్ను ఉద్ధరిస్తా అన్నాడు. వెనక ముందు కనుక్కోలేదు. ఇంకా వాడు కాకుండా ఎవరు వచ్చినా కూడా వాడు మంచోడే. వాడికి 2 ఉన్నాయండి, 3 ఉన్నాయండి. మాతో ఉన్నా మంచిగా ఉన్నాడు మేడం. ఒక అబ్బాయి ఒక అమ్మాయి. వాళ్ళకి స్కూల్ కూడా. మీకు 1 year లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి? ఇతనికి ఎవ్వరు లేరు అని నా దగ్గరికి వచ్చారు. ఇతను ఎప్పుడు, ఎంతకాలం క్రితం? ఇప్పుడు సంవత్సరం అవుతుంది. సంవత్సరం అవుతుందా? ఆవిడ దగ్గరికి కూడా పరిచయం సంవత్సరం అనుకుంటా. కాదు, ఆవిడికి పరిచయం అయినప్పుడే నాకు ఇతను పరిచయం. మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఏంటి? ఫ్రెండ్స్ కాదు, తర్వాత తెలిసింది మేడం ఆవిడికి లింక్ ఉందని. ముందు పరిచయం నాకే. ఎవరికి లింక్ ఉందని? ఆవిడతో ఉందనా లేదంటే మొదటి భార్య కూడా ఉందనా? ఫస్ట్ భార్య ఆమె, సెకండ్ భార్య ఆమె. తర్వాత నాకు తెలియదు సార్. ఇతను చెప్పలేదు. నాకెవ్వరు లేరు, నిబ్బే లోకము అని చెప్పారు, నాకు నమ్మించారు. ఏం పేరు బాబు? రాజు. నీ భార్య పేరు? ఫస్టా, సెకండా, థర్డా? అయ్యో, ఏ ఎపిసోడ్ లో చూసి వచ్చావయ్యా? 3 మాకు తెలుసు. 4th, 5th ఉందేమో అని మా డౌట్. అందుకట్ట వచ్చారు వీళ్ళిద్దరు. 3 కనిపిస్తున్నారు. 4-5 సీరియల్ ఎక్కడ ఉందని వెతుక్కుంటూ వచ్చారు వీళ్ళు. కాదు, ఆవిడ్ని చేసుకున్నావు, వీళ్ళని కూడా ఎందుకు చేసుకున్నావు? ఆవిడ నాతో విడిపోయింది. ఆవిడకి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి. నా ఎదురుకుండా, కళ్ళ ఎదురుకుండా కనిపించింది. నువ్వు కూర్చో, కూర్చో. సో ఈ 3లో ఒకరిని చూస్ చేసుకోవాలంటే ఎవరిని చూస్ చేసుకుంటావు అప్పుడు నువ్వు? ఇప్పుడు ఎవరిని చూస్ చేసుకోదలుచుకోలేదు సార్. ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. లక్ష్మి గారు చిన్న ప్రాబ్లంతో ఇక్కడి వరకు వచ్చారు. అసలు తనకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటో తన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేమా విజయనగరం నుంచి. విజయనగరం నుంచి వస్తున్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి. ఆయన మా ఆయన అండి, పెళ్లి చేసుకున్నారు నన్ను. 2 అమ్మాయిలు, 2 అమ్మాయిలతోనే వదిలిపెట్టి
ఇంకొక పెళ్లి చేసుకున్నాడండి. అక్కడ ఎదురుగా కూర్చున్న ఆయన మీ ఆయన. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? పెళ్ళి ఇప్పుడు 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు అవుతుంది. మీ పిల్లల వయసు ఎంత? ఒక అమ్మాయికి 12 ఏళ్ళు, ఒక అమ్మాయికి 10 ఏళ్ళు. 10 ఏళ్ళు. ఒక అమ్మాయికి 12 ఏళ్ళు, ఒక అమ్మాయికి 10 ఏళ్ళు. 10 ఏళ్ళు. 14 ఏళ్ల తర్వాత వెళ్ళి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి? మీ మధ్యలో ఏమైనా గొడవలు లాంటివి ఏమైనా ఉన్నాయా? ఆయనకి చాలా వ్యసనాలు ఉన్నాయండి. మరి ఇన్నేళ్ళు ఎందుకు భరిస్తూ ఉన్నారు? మీ ఇంట్లో వాళ్ళకి కానీ, మీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికి చెప్పలేదా? చెప్పాము మేడం. మా పెద్దవాళ్ళు కూడా అడిగారు, కొట్లాడు కూడా అయింది. ఆయన నన్ను ఇడిచిపెట్టి ఇంకొక అమ్మాయిని చేసుకున్నాడు. ఏం పని చేస్తూ ఉంటాడు మీ ఆయన? ఆయన కూలి పనే చేస్తాడండి. మీరు ఇంట్లో హౌస్ వైఫా లేకపోతే మీరు పని? నేను వెళ్తానండి పనిలోకి. మీరు పనిలోకి వెళ్తారు? వెళ్తానండి. మరి ఇలా అని చెప్పేసి మీ ఆయన అడిగితే ఏమంటున్నారు ఆయన? ఆయన నాకు అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పారండి. లాగి చంప మీద ఒకటి కొట్టలేకపోయారా? కొడదామంటే 14 ఏళ్ళు కాపురం చేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసి 2 పిల్లల్ని వేసుకొని నేనేం చేయాలని చెప్పేసి అడగలేకపోయారా? నాకు అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పారండి. నాకు పిల్లల్ని తీసుకొని నేను వేరేగా ఉన్నా మా అమ్మలతో. ఎన్నేళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు సపరేట్ గా మీరు? సంవత్సరం అయిపోయింది. సంవత్సరం నుంచి మీరు సపరేట్ గా ఉంటున్నారు మీ ఆయనతో. అక్కడ పక్కన ఉన్న ఆవిడెవరు? ఏమో రెండో భార్య. ఏమో రెండో భార్యనా? నమస్తే. మరి అక్కడ ఉన్న పక్కన ఆవిడెవరు? మూడో ఆమె. ఇప్పుడే కదమ్మా రెండో భార్యను పెళ్లి చేసుకున్నాడండి అంటున్నావు. ఇప్పుడు మూడో ఆవిని చేసుకున్నట్టు కదా? ముగ్గురు చేసుకున్నారు మేడం. ఆవిడని ఎప్పుడు చేసుకున్నాడు నీకు తెలిసి? నాకు తెలిసి ఇప్పుడు సంవత్సరం అయిందండి. ఈవిని చేసుకున్నా. ఆవిడ ఒకటి ఉందని మీకు ఎట్లా తెలిసింది? ఆమె చేసుకున్నాను ఇప్పుడు నాకు 4-5 నెలలు అవుతుంది. ఆయన ఎప్పుడు చేసుకుండో ఎప్పుడు లేదో నాకు తెలవట్లేదు. ఎవరితో ఎలా మెయింటైన్ చేస్తారో తెలియదు మేడం. వామ్మో, నువ్వు ఆగమ్మా. నువ్వు రెండో ఆవిడ కదా, ఫస్ట్ ఆవిడది కానివ్వండి. ఇప్పుడు 2, ఇప్పుడు 3. తాగుడికి అలవాటు ఉంది, పేకాటికి అలవాటు ఉంది, అమ్మాయిలు పిచ్చి ఉంది, అన్నీ ఉన్నాయి. మీదేం లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లేదు మేడం, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. పెళ్ళైనప్పటి నుంచి ఇలాగే ఉన్నాడు? పెళ్ళైన నుంచి ఎట్లనే ఉన్నారు మేడం. అయ్యో బాబోయ్. అప్పుడు నువ్వు కదా వదిలేయాల్సింది, ఆయన వదిలేయడం ఏంటి? ఆయన నాకు ఇలాగే తాగి వస్తుండ్రు, కొడుతుండ్రు, చేస్తుండ్రు. ఎందుకని అడిగితే నువ్వు అవసరం లేదని చెప్తుండ్రు. కాదమ్మా, పనికి మాలిన వ్యక్తి, పెద్దగా సంపాదించడు లేదు. ఆల్రెడీ 14 ఏళ్ల నుంచి నిన్ను తాగి కొడుతున్నాడు, అక్రమ సంబంధాలు ఉన్నాయి, 2 పిల్లల్ని పట్టించుకోడు, ఇల్లు నువ్వే పట్టించుకొని నడిపిస్తున్నావు. 1 ఇయర్ బ్యాక్ నువ్వు నాకు అవసరం లేదు అంటే వెళ్ళిపోతే నువ్వు కదా లీగల్ గా ప్రొసీడ్ అవ్వడం గానీ, మీటింగ్లు పెట్టడం గానీ, తోలు తీయడం గానీ చేయాల్సింది. ఆయన వదిలేశాడండి అని ఇక్కడికి వచ్చావేంటి? నువ్వేం చేసావు ఇప్పటిదాకా ఈ 1 ఇయర్ నుంచి? ఈ మధ్యలో ఆ ట్విస్ట్లు ఏంటి? నీతో 14 ఏళ్ళు ఉండి 1 ఇయర్ లో 2 పిల్లల్ని పెళ్లి చేసుకుని 2 అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడా? అంటే ఇంకెంతమందిని చేసుకున్నాడో సీక్రెట్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తే గానీ తెలియదు మేడం. నాకు తెలిసింది ఇప్పుడు, నేను అందుకే వచ్చా మేడం. అంటే ఏంటి, ఇంకా ఇప్పుడు ఆ ఇద్దరిని చూసా కూడా ఇంకా మీకు మీ ఆయన కావాలా? నాకు పిల్లల గురించి నాకు కావాలని. మీ ఆయన కావాలా లేదంటే కదమ్మా, మీ ఆయన కావాలా లేదంటే ఇద్దరు కాకుండా ఇంకా ఎంతమంది ఉన్నారో కనుక్కోవడానికి వచ్చావు మా దగ్గరికి? లేదండి, నాకు మా ఆయనే కావాలి. నాకు అవసరం లేకపోతే నా పిల్లలకి ఇద్దరిని చేసుకున్నా నీకు ఓకే, నలుగురిని చేసుకున్నా నీకు ఓకే, కానీ ఫైనల్ గా మీ ఆయన అయితే నీకు కావాలి. నా పిల్లలకి తండ్రిగా నాకు కావాలి. సో పెళ్లి చేసుకునేంత వరకు మీ మొగుళ్ళు వెళ్ళి పెళ్లి చేసుకునేంత వరకు ఇది కథగా జీవితం లాంటి కార్యక్రమాలకు మీరు రారనమాట. అంతే కదమ్మా. పెళ్లి చేసుకోవటం ఒకటే తప్పు. పెళ్లి చేసుకోకుండా అతను ఎలా తిరిగినా ఎలా తాగినా ఎంతమంది ఆడవాళ్ళతో ఉన్నా కూడా మనకు సమస్య లేదు. ఫోటో ఫ్రేమ్ కి ఒకటి ఉంటే చాలు. పెళ్లి చేసుకుంటే ఇక్కడికి వస్తారు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఒకరిని పెళ్లి చేసుకుంటే ఓకే, కొద్ది సర్దుకుపోవచ్చు. ఒకదాన్ని అయితే కనుక ఏదో తరిమేయచ్చు ఈ రోజు కాకపోతే రేపు. ఇద్దరిని చేసుకునేటప్పటికి ఇద్దరిని ఆ దిక్కునోళ్ళు ఈ దిక్కునోళ్ళు వచ్చి మన మీద పడతారు కాబట్టి వీళ్ళిద్దరి సమస్య మాకు ఎక్కువైందని చెప్పి మా దగ్గర రావటం. అంతే కదమ్మా. మీ ఆయన యొక్క క్యారెక్టర్ మొదటి నుంచి ఏం గొప్పగా లేదు కదా. ఇద్దరు పెళ్లి చేసుకున్న వ్యక్తిని నాకు ఇంకా కావాలండి పిల్లల కోసం అంటావు ఏంటి? నాకు అర్థం కావట్లే. నా పిల్లలకి నాకు తండ్రిగా ఉండాలని కావాలి మేడం. అయ్యో రామా, ఏమా నేను పని చేసుకుంటున్నావు, పిల్లలు కూడా పెద్దగా అయ్యారు, ఆడపిల్లలే అంటున్నావు, చక్కగా నీకు సహాయం కూడా చేస్తారు, ఇంకా అలాంటి దరిద్రుడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటానంటావేంటి? పిల్లలకి తండ్రి లేరని మాట రావద్దని కదా. అలా కదమ్మా. ఇప్పుడు నువ్వు అడగవలసింది ఏంటంటే కనుక, ఏమండి మా మొగుడు ఒకటే కాదు, మొగుడిని మార్చి ఇవ్వండి అని అడగాలి. ఎందుకంటే వాళ్ళిద్దరిని వదలుచుకుంటాం. వాళ్ళిద్దరిని వదిలించే రమ్మంటున్నానండి ఆయనకి. వాళ్ళిద్దరిని వదిలించే ఆయనకి రమ్మని వదలాలి, ఇంకో దాన్ని పట్టుకోకూడదు. అది ఇప్పుడు 2 మార్చి కావాలి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మారిపోయిన తర్వాత మళ్ళీ రేపటి ప్రోగ్రామ్ లో మళ్ళీ ఇక్కడ కూర్చున్నాం అనుకో, వాడికి ఏమి కావాలనేది కూడా క్లారిటీ లేదు. మీకేమి ఇవ్వాలని మేము చెప్పడం కదా, మేము ఎట్లాగో లాస్ట్ లో చెప్తాం. నీకేం కావాలంటే ఆయన ఎంతమందిని చేసుకున్నా పర్లా, నీ ఇంట్లో అలా ఉంటే చాలా. ఎంతమంది చేసుకున్నా కాదు మేడం, ఆయన చేసుకున్నారని నాకు తెలియలేదు కదా. ఇప్పుడు తెలిసింది కదా మేడం. ఆవిడ గురించి నీకు 6 నెలల క్రితం తెలుసు, ఆవిడ 6 నెలల నుంచి ఉందన్న సంగతి తెలుసు. ఇంతమందిని చేసుకుంటున్నాడండి, అసలు వీడు భాగోతం ఏంటి ఎంక్వైరీ చేయండి, మార్చండి, వాటి మీద ఏదైనా లీగాలిటీ ఉంటే తీసి అతను మార్చి నాకు ఇవ్వండి అనాలి. కానీ ఆయన ఎట్లున్నా పర్లేదు నాకు తీసుకొచ్చి ఇవ్వండి అంటే విడ్డూరంగా ఉంటది కదా. ఆయనకి
మార్చుకోవాలనే నేను తీసుకుంటాను. కాదమ్మా, అలాంటప్పుడు మీ ఆయన ఇంట్లోనే పెట్టుకో, ఏముంది అదంతా తిరిగేసి ఇంట్లో వచ్చి కూర్చుంటాడు, ఇంకా ఇక్కడి వరకు రావాల్సిన అవసరం ఏముంది? అది ఒకటి. రెండోది ఏంటో తెలుసు లక్ష్మి, ఎక్కడ కూడా నువ్వు మాట్లాడేటటువంటి తీరు విధానంలో ఎక్కడ కూడా మాకు ఆశ్చర్యం అనేది కనిపించట్లేదు. సార్ అతను ఒకరిని చేసుకున్నాడు సార్, తర్వాత ఇంకొకరిని చేసుకున్నాడు సార్, అతను ఎంతమంది చేసుకున్నా కూడా అతను నాకే కావాలి. తర్వాత అంటే మీకు ఇప్పుడు మేము సెక్యూరిటీలా నిలబడాలా? రేపొద్దున మళ్ళీ ఇప్పుడు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో అమ్మాయిని తీసుకువచ్చుకోకుండా మేము నీకు అతను సెక్యూరిటీగా నిలబడటం మా వల్ల అవ్వదు. ఎందుకంటే ఆ పుట్టుకతో వచ్చింది, అది పుడకలతో కానీ పోదు. ఎందుకంటే ఇద్దరే ఇక్కడ కనిపిస్తున్నారు, నలుగురు ఉన్నారు అనేది నా డౌట్, ఇంకా నలుగురు ఉన్నారనేది నా డౌట్. సో ప్రధానంగా నువ్వు నిర్ణయం చేసుకోవాల్సింది ఏంటంటే, మేడం ఈ మేడం కానీ ఆ మేడం కానీ చెప్పేది నేను చెప్పేది, మనిషి మార్చి ఇవ్వటం అనేటటువంటిది వాళ్ళిద్దరిని వదిలిచి నీకు మళ్ళీ నీకు ఇవ్వటం అనేది జరుగుతుందేమో, కానీ మనిషిని మార్చటం అనేది చాలా కష్టం. ఇప్పుడు ఆ ఇద్దరిని వదిలేసి నాకు అక్కడికి వస్తే నాకు అంతే చాలు. మారినా మారకపోయినా పర్వాలే, వాళ్ళిద్దరు కనిపిస్తున్నారు కాబట్టి వాళ్ళని వదిలేసి నా పిల్లలకి తండ్రిగా ఉంటే చాలు. అంత అవసరం ఏముందమ్మా? అవసరం ఏముంది చెప్పు. ఆవిడ రిక్వైర్మెంట్. లక్ష్మి ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ నీ రిక్వైర్మెంట్ ఒకటే కాదు, ఇక్కడ ఏంటంటే వయసు వచ్చినటువంటి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మీ ఇంట్లో, వాళ్ళు ఈ చండాలం అంతా చూస్తున్నారు. వాళ్ళకి తెలుసా వాళ్ళ నాన్న వెళ్ళి ఇంకో ఇద్దరు ఆడవాళ్ళని చేసుకున్నాడన్న అంశం తెలుసా వాళ్ళకి? తెలీదా? తెలియదండి. తెలీదు. చెప్దామా పిలిచి? అప్పుడు ఎందుకంటే నువ్వెంత కోరుకుంటున్నావో వాళ్ళు కూడా కోరుకునే హక్కు వాళ్ళకు ఉండాలి. వద్దమ్మా అంత చండాలమైనట్టు నాన్న వద్దు అని మీ పిల్లలు వచ్చి ఇక్కడ అన్నారనుకో, అప్పుడేమంటావు నువ్వు? వద్దమ్మా అలాంటి వాడు వద్దమ్మా, రేపొద్దున మాకు పెళ్ళిళ్ళు చేస్తావు, మా మొగుళ్ళు కూడా వెళ్ళి ఇంకో ముగ్గురు నలుగురిని తీసుకొస్తే కనుక అయినా కానీ నువ్వు కంటిన్యూ అవ్వమంటావు అని చెప్పి ఒక తల్లిగా నిన్ను మీకు ఇద్దరు ఆడపిల్లలు వయసు వచ్చినటువంటి ఆడపిల్లలు ప్రశ్నిస్తారు, అప్పుడేమంటావు? అది పిల్లలు ఇష్టం సార్. పిల్లలు ఇష్టం అంటే మరి నీ ఇష్టం నీ పిల్లలు ఇష్టం ఒకటి కాదు కదా. ఇప్పుడు వాళ్ళ పిల్లలు వద్దంటారు, అప్పుడు వద్దంటావా నువ్వు? మరి ఆ పిల్లలు వద్దన్నప్పుడు మరి నేను వద్దను. నేను 110% గ్యారంటీ ఇస్తున్నాను, నువ్వైతే వద్దను. అసలు ఆవిడ క్లారిటీ లేదు ఆవిడకి ఏం కావాలనేది. ప్రపంచానికి నేను చూపించుకోవాలి, నాకంటే ఒక మొగుడు ఉన్నాడు, నా పిల్లలకి తండ్రి ఉన్నాడు, వాడు ఎలాంటి వాడైనా పర్లేదు. ఫస్ట్ నుంచి కూడా జూదం అలవాటు, సిగరెట్, మందు, అమ్మాయిలు పిచ్చి అన్ని ఉన్నాయి అంటున్నాడు. నా మొగుడు నాకు కావాలంటుంది ఇవిడ. అవేవో క్వాలిఫికేషన్స్ లో నా పిల్లలకి తండ్రిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను మేడం. సరే సరే ఉండమ్మా. నమస్తే మేడం. నమస్తే సార్. పక్కన ఇప్పుడు ఆవిడ బాగా చెప్తుంది మూడో ఆవిడ గురించి చెప్పడానికి. నా పేరు జయంతి. చెప్పండి జయంతి గారు. ఆయన సంవత్సరం అయ్యి పరిచయం అయింది, మా ఫ్యామిలీకి కూడా దగ్గర అయినాడు. ఆయన అన్నట్టు కూడా నాకు మా ఫ్యామిలీకి అందంగా చూపెట్టాడు. ఏమని? పెళ్ళి అయింది అన్నాడా, పెళ్ళి అవ్వలేదు అన్నాడా? పెళ్లి కాలేదు, అయ్యింది కానీ ఆమెకి నాకు ఎటువంటి సంబంధం లేదు. విడాకులు వచ్చినాయి అన్నాడా, లేదా ఊరికి సంబంధం లేదా? ఆమె వేరే ఇంకతో ఉంది, నాకు సంబంధం లేదు అన్నాడు. ఆవిడకు అక్రమ సంబంధం అంటగట్టాడు. ఆయన అక్రమ సంబంధం అంటగట్టాడు, నాకు అంతా సంబంధం లేదు, మీ అమ్మాయిని నేను మంచిగా చూసుకుంటాను. ఒక్క నిమిషం అమ్మ, మీ వయసు ఎంత? నా వయసు 35 ఉంది. 35 ఉంది. ఆయనకి ఇంకో 40 ఉండుంటాయిగా ముందుగానే. మరి వయసుతో నేను చూడలేదు మేడం, ఆయన మంచితనంతో చూసిన నేను. మంచి అంటే మీకు పెళ్లిగా అంటే 35 ఏళ్ళ వరకు మీరు పెళ్లి చేసుకోకుండా ఉన్నారా, లేకపోతే మీరు కూడా? మాకు అయింది మేడం. మీకు పెళ్లి అయింది? మాకు పెళ్లి అయింది కానీ మేనమామే చేసుకోండు. మేనమామ చేసుకున్నాడు. మేనమామ చేసుకుంటే నాలో కొంచెం మాది ఫ్యామిలీ ప్రాబ్లం అనమాట. కొంచెం కట్నం వచ్చుకున్నాం. పెళ్ళి అయ్యాక పెళ్లి చేసుకుంటాక ఏం అడగలేదు. అమ్మాయికి మంది వచ్చింది, మేనరకం కదా, మేనగోడలే కదా, నేను చేసుకుంటున్నాను చేసుకోండు. తర్వాత అంతా టార్చర్ పెట్టాడు మేడం. అక్కడ ఆయన వదిలేశారు, ఇక్కడ ఇన్ని పట్టుకున్నారు. కట్నం కావాలి, అవి కావాలి, ఇవి కావాలని టార్చర్ పెడితే మా వాళ్ళు ఇచ్చుకున్న పరిస్థితుల్లో లేరు మేడం. అట్లాని ఇంకా విడిచిపెట్టాడు. ఈయన మధ్య ఆయన వదిలేసి ఎంతకాలం అయింది మిమ్మల్ని? ఈయన ఎంటర్ అయ్యాడు మధ్యలో. ఆయన వదిలేసి ఎంతకాలం అయింది? ఆయన ఒగ్గేసి ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది. ఆయన వదిలేసినాక ఈయన కనిపిస్తే అక్కడ ఏమైనా సెటిల్మెంట్ కానీ పెద్ద మనుషుల దగ్గర రాసుకోవడం కానీ ఏదైనా జరిగిందా, లేదా డైరెక్ట్ గా ఆయన అట్లాగే వదిలేసి వెళ్ళిపోయాడు, ఈవిని పట్టుకున్నావా? ఇంక వేరే అమ్మాయితో వెళ్ళిపోయాడు, మాకు సంబంధం లేదు. చెప్పమ్మా, ఇతను ఏదో ఎంట్రీ అంటున్నావు కదా, నువ్వు తలుపు తీస్తేనే కదా ఎంట్రీ. మా అన్నదమ్ములకి మా అమ్మ నాన్నకి దగ్గర అయినాడు. ఏంటి మంచిగా నటించాడు, నాకు ఏ వ్యసనాలు లేవు, ఇలా ఒక అమ్మాయిని చేసుకుని ఆ అమ్మాయితో నాకు సుఖం లేదు, ఆ అమ్మతో నాకు మనశ్శాంతి లేదు అని, మీ ఫ్యామిలీ మంచిది, మీ అమ్మాయి మంచిది, మీ అమ్మాయి పరిస్థితి చూసినాడు కాబట్టి నేను చేసుకుంటున్నాను, చేసుకోండి ఆయన. అదేనా మీ మంచితనం? ఒక అమ్మాయిని. మంచితనం అంటే ఏంటమ్మా? మంచితనం అంటే మీ ప్రాబ్లం నేను భరిస్తానని. అమ్మాయి 5 ఏళ్ల నుంచి ఖాళీగా ఉంది, నేను ఉద్ధరిస్తానండి అని వస్తే మీ ఇంట్లో వాళ్ళు నమ్మారు. ఆయన ఏమన్నా నెలకు 2-3 లక్షలు సంపాదిస్తున్నాడు ఆ ఫ్యామిలీని ఉద్ధరించడానికి? చేసేది కూలి పనేగా. కూలి పని చేస్తానని మాకు తెలియదు మేడం. ఏం పని చేస్తున్నానని చెప్పాడు? నెలకి 25,000 నాకు జాబ్ చేస్తానని చెప్పాడు. సాఫ్ట్వేర్ అన్నాడా? ఏదో ఒక స్టోరీ చెప్తారు కదా, ఒక అమ్మాయిని నమ్మించాలంటే. మీరు నమ్మేశారు?
కుటుంబానికి అమ్మాయికి దగ్గర అవ్వాలంటే ఏదో ఒక స్టోరీ చెప్తారు కదా, ఆ స్టోరీకే కదా ఎవరైనా ఫ్యామిలీ కూడా. మాకు తెలియదు, నువ్వు చెప్తే మాకు కాదమ్మా, అర్థం. నువ్వేదో జాలిపడి అంతే కదా. అంటే కనుక ఇప్పుడు ఆడు ఐటీ సాఫ్ట్వేర్ అన్నాడు, మంచోడు అన్నాడు, నిన్ను ఉద్ధరిస్తా అన్నాడు, వెనక ముందు కనుక్కోలేదు. మొదటి పరి ఏమవుతుందనే అంశం మీకు లెక్క లేకుండా పోయింది. మీకు ఎవరో ఒకళ్ళు దొరుకుతారు అనేటటువంటి ఉద్దేశంతో మీరు వెయిట్ చేస్తున్నాడు. ఆటోమేటిక్గా అతను మంచోడులా కనిపించాడు. అంతే కదమ్మా. ఇంతకు ముందు వాడే హెరాస్మెంట్ చేశాడు కాబట్టి వాడు చెడ్డోడు అయ్యాడు. ఇంకా వాడు కాకుండా ఎవరు వచ్చినా కూడా వాడు మంచోడే. వాడికి 2 ఉన్నాయండి, 3 ఉన్నాయండి. సరే మంచోడు అన్నావు కదా, మరి నిన్ను పెళ్లి చేసుకున్నాడు, నీతో ఉండొచ్చు కదా, ఇంకొక అమ్మాయి ఉందా? మాతో ఉన్నన్నాడు మంచిగా ఉన్నాడు మేడం, మాతో ఉన్నన్నాడు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి, వాళ్ళకి స్కూల్ కూడా. మీకు 1 year లో ఒక అమ్మాయి ఒక అబ్బాయా? ఫస్ట్ నీకు 2 పిల్లలు ఉన్నారా? 2 పిల్లలు ఉన్నారు మేడం. సరిపోయే. అంటే ఆ 2 పిల్లలకి తండ్రిగా నేను నిలబడతానని చెప్పాడు మేడం. ఆడు నిలబెడతాడు, నువ్వు కూర్చోవాలి. సరే మీకు పెళ్లి అనే మాట ఎందుకమ్మా? జరగాల్సినవన్నీ జరుగుతుంటే పెళ్లి అయ్యింది అని ఆ ఒక పదాన్ని పట్టుకొని ఎందుకు ఇంత స్ట్రిక్ట్ గా కూర్చున్నారు? వీటిని పెళ్లిళ్ళు అనరు, ఎవరికాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెచ్చలవిడిగా తిరగడం అంటారు. ఆయనకి ఫస్ట్ లో అయిందని మాకు తెలియదు, లేకపోతే నేను కూడా తెలుసు కదమ్మా. భార్యను వదిలేశాడు, నువ్వు భర్తను వదిలేసావు, నీ 2 పిల్లలు ఆయన 2 పిల్లలు గాలికి వదిలేశారు. మేడం మీ పిల్లలు ఎంత వయసు? మా పిల్లలకి ఇప్పుడు 5 ఏళ్ళు ఉంది సార్. 5 ఏళ్ళు 3 ఏళ్ళు పిల్లలను పెట్టుకుని ఈవిడ. అయితే అలాంటి పిల్లలకి తండ్రి అవసరం కాదని మా వాళ్ళు ఉన్నోడిని తరిమేశారు, మిగతా పట్టుకున్నారు, పిల్లల్ని వదిలేసి వచ్చి. బేసిక్ కదమ్మా. ఎవరైనా కూడా నీకు మొదటి భార్యతో నీకు పడినప్పుడు ఆవిడ వేరే వ్యక్తితో వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు ఆవిడని డైవర్స్ ఇవ్వచ్చు కదా అని అడగాలి కదా. నీకు కానీ నువ్వు కానీ మీ పెద్దవాళ్ళు కానీ. భార్య ఉందని తెలియదు సార్. తెలియదు సార్. తెలియకుండా ఆయన మాకు. కాదమ్మా, ఈయనకి ఆల్రెడీ భార్య ఉంది, వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పి నిన్ను ఒక 1 year బ్యాక్ నుంచి మీ ఇంట్లో వాళ్ళని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు. నీకు ఆల్రెడీ భార్య ఉందని తెలుసు కదా, అడగాలి కదా విడాకులు అయినాయా లేదా అని. పారిపోయింది కాబట్టి ఆ అమ్మాయి మళ్ళీ రాదు, వేరే వాడితో లేచిపోయిందని చెప్పాడు కాబట్టి నమ్మావా? అట్లా నమ్మాను. 2 పిల్లలు ఉన్నారన్న సంగతి తెలుసా? అది కూడా తెలీదా? అయితే 2 పిల్లలు ఉన్నారు కానీ ఆమెకి ఇంత కొంత ఇచ్చేసాను. ఆమె పెద్ద మనుషుల దగ్గర సెటిల్మెంట్ అయిపోయింది అన్నారు. మరి నీ దగ్గర రెగ్యులర్ గా వస్తున్నాడా ఇంటికి? వస్తాను మేడం. మరి ఇక్కడికి ఎప్పుడు వెళ్తున్నాడు, అక్కడికి ఎప్పుడు వెళ్తున్నాడు అనుకుంటున్నావు? మరి ఆయనకే తెలియదు, ఇప్పుడు ఆయనకి అడగాలి మేము. నీ దగ్గర ఉండి ఎన్ని అవతారాలు ఒకే చోట మేడం. ఒక్కొక్క రోజు ఏదో లీవ్ అనేసి ఉండిపోవచ్చు. అది నమ్ముతున్నావు. లీవ్ అని 1-2 రోజులు రావడం, హెల్త్ బాగాలేదని ఉండిపోవచ్చు. ఏంటి అట్లా నేను డ్యూటీకి వెళ్ళిపోతాను. నువ్వు వర్కింగ్, ఇంట్లోకి ఏమైనా డబ్బులు ఇస్తున్నాడా? అది అసలు ఇప్పుడు పెళ్లికి ముందు అతను ఏం చేస్తున్నాడు అనేది నమ్మబలికాడు అన్నాడు. పెళ్లి తర్వాత అతను ఉద్యోగం కనుక్కున్నావమ్మా? ఆయన ఉద్యోగం అంటే ఏదో సీక్రెట్ జాబ్ చేస్తాను అన్నాడు మేడం. అదే ఇంట్లోకి ఏమైనా డబ్బులు ఇస్తున్నాడా? ఇస్తాడు, ఒక 10,000 ఇస్తాడు. డబ్బులు అయితే ఇస్తాడు. ఇప్పుడు ఇక్కడికి ఎట్లా వచ్చావమ్మా? నీకు తెలిసింది ఫస్ట్ భార్య వచ్చింది, థర్డ్ భార్య వచ్చిందని. ఈమె మా ఇంటికి వచ్చింది మేడం. ఇవి కనిపెట్టి వచ్చింది. ఈమె మా ఇంటికి కనిపెట్టి వచ్చింది. ఆయనతో ఉన్నానని వచ్చింది మా ఇంటికి. మా ఆయన్ని నువ్వు ఎట్లా పెళ్లి చేసుకో నువ్వు అంటే, మీ ఆయన ఏంటి మా ఆయన అంటే, మా ఆయనకు 2 పిల్లలు, తల్లిని నేను ఫస్ట్ ఆయన మా ఆయన అనుకుని వచ్చింది. అయితే నేను ఎవరినంటే నువ్వెవరో నాకు తెలియదు అంటాను. అసలు నువ్వు షాక్ అవ్వాల్సింది ఆ విషయం మీద కాదు, నువ్వు ఎవరితో లేచిపోయావంట కదమ్మా, ఏంటి పరిస్థితిని అడిగావా ఇవన్నీ? అయితే నీకు ఆయనకి ఏం సంబంధం లేదు కదా అన్నావు. అప్పుడు ఆవిడేమంది అంటే, సంబంధం లేక ఎవరు చెప్పినారంటే ఆయనే చెప్పారు అన్నాము. సరిపోయి అదేదో వాళ్ళని అడుగుదాం ఉండండి. ఇప్పుడు నువ్వు దేనికి వచ్చావు ఇక్కడికి? నాకు న్యాయం జరగాలని వచ్చాను మేడం. న్యాయం జరగాలని వచ్చావు ఏంటి? ఇప్పుడు ఆయన నీతో పాటు రావాలి? నాతో పాటు రావాలి. ఇప్పుడు ఫస్ట్ ఆయన మాకు అన్యాయం చేసినాడని ఆయన నిడిచిపెట్టాము, ఈయన ఏదో మాకు ఉద్ధరిస్తాడని ఈయన నమ్మినాము. నీకు ఆయన కావాలి అంతేగా? సూపర్ ఉండు, ఇచ్చేద్దాం, అందరికి ఇచ్చేద్దాం. మధ్యలో నుంచో పెడితే 3 భాగాలు బ్లాక్ కొని. ఆయన నాకు అవసరం లేదు కానీ నాకు న్యాయం చేయాలి. న్యాయం వేరు, కావాలనటం వేరు. నాకు న్యాయం చేయాలి. నాకు అవసరం లేదు, ఆమెతో ఉన్నాడని తెలిసిన తర్వాత 2 పిల్లలు తండ్రి అయిన తర్వాత నాకు అవసరం లేదు. నాకు న్యాయం చేయాలి, ఎందుకంటే నమ్మి నేను ఆయన చేసుకోండి కాబట్టి నాకు న్యాయం చేయాలి. ఇక్కడ ఆయన కావాలి, అక్కడేమో సెటిల్మెంట్ కావాలి. 3 ఆవిడకి ఏం కావాలో తెలుసుకుందాం. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు కవిత. కవిత, చెప్పండి. ఇతనికి ఎవ్వరు లేరు అని నా దగ్గరికి వచ్చారు. ఇతను ఎప్పుడు, ఎంతకాలం క్రితం? ఇప్పుడు సంవత్సరం అవుతుంది. సంవత్సరం అవుతుందా? ఆవిడ దగ్గరికి కూడా పరిచయం సంవత్సరం అనుకుంటా. కాదు, ఆవిడికి పరిచయం అయినప్పుడే నాకు ఇతను పరిచయం. మీ ఇద్దరు ఫ్రెండ్సా ఏంటి? ఫ్రెండ్స్ కాదు, తర్వాత తెలిసింది మేడం ఆవిడికి లింక్ ఉందని. ముందు పరిచయం నాకే. ఎవరికి లింక్ ఉందని? ఆవిడతో ఉందనా లేదంటే మొదటి భార్య కూడా ఉందనా? ఫస్ట్ భార్య ఆమె, సెకండ్ భార్య ఆమె. తర్వాత నాకు తెలియదు సార్, ఇతను చెప్పలేదు. నాకు ఎవ్వరు లేరు, నిబ్బే లోకము అని చెప్పారు. నాకు నమ్మించారు. నీకు కూడా సాఫ్ట్వేర్ అని నమ్మించారు.
తెచ్చేది నీకు చక్కగా చూసుకుంటాను, నీకెందుకు, నీ శుభ్రంగా ఉంటావు, చక్కగా ఉంటావు, నాకు ఎవరు లేరు, నేను పెళ్ళే చేసుకోలేదు అని చెప్పారు. నీకెవరున్నారు? నాకు మా అమ్మ నాన్న అందరూ ఉన్నారు. భర్త లేరు. అంతకు ముందు భర్త ఏం లేరు. నీకు పెళ్లి అవలే? కాలేదు, ఇతనే ఫస్ట్. ఎందుకమ్మా నీకు లేట్ మ్యారేజ్? ఇప్పటిదాకా ఎందుకు అవలా? నేను చేసుకోలేదు మేడం. అదే ఎందుకని? ఇతను పరిచయం వల్ల చేసుకోలేదు మేడం. ఇతను పరిచయం సంవత్సరం క్రితం, అంత ముందు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అంతకు ముందు నుంచే ఆమెకి ఆయనకి పరిచయం ఉందంట. ఎంత ముందైనా నీకు సంవత్సరం ముందైతే లేదు కదా. మామూలుగా నాకు పరిచయమే ఇతను. అతనికి ఆవిడ ఉన్నదని నాకు తెలదు. అమ్మా ఆవిడ ఉంది అన్నది నీకు ఎప్పుడు తెలదులే కానీ మీ ఇద్దరు పరిచయం ఎప్పటి నుంచి అన్నది చెప్పు. ఆ ఇద్దరు పరిచయం సంవత్సరం అయిందే పరిచయం. అంతకు ముందు ఉందిలే చెప్పు కదా. అంతకు ముందు నుంచి మామూలుగా ఇంత మామూలు అంటే పరిచయస్తులు అంతకు ముందు నుంచి అంటే ఈయనేమన్నా నువ్వు లవ్ చేసి లవ్ ఫెయిల్యూర్ వల్ల ఎవరిని పెళ్లి చేసుకోకుండా ఆయన కోసం ఏమైనా వెయిట్ చేస్తున్నావా? అదే మేడం, అదే. ఇప్పుడు ఇతను నాకు ముందు నుంచే పరిచయం. సంవత్సరం అయింది బాగా పరిచయం. ఆ ముందు ఇప్పుడు 4-5 సంవత్సరాలు బట్టి అతనికి నాకు పరిచయం. కథ 4-5 సంవత్సరాలు. ఇతను ఎవ్వరు లేరు, నాకు ఎవరు లేరు, నువ్వే నాకు ఉన్నావు అనేసి ఒక లెక్క మీద 4-5 సంవత్సరాలు బట్టి ఇతనికి ఎవరు ఉన్నారు లేదని తెలియదు. తెలియదు సార్. తెలుస్తుంది మరి. ఆ ముగ్గిద్దరికి నేనెందుకు మోసం చేస్తానమ్మా? సరే, ఈ సంవత్సరం నుంచి నీకు ఇంట్లో డబ్బులు ఏమైనా ఇస్తున్నాడా? నాకు అప్పుడెప్పుడు ఇస్తారు మేడం. ఇవ్వకపోయినా పర్లేదు అనమాట నీకైతే. ఏంటమ్మా సిగ్గుపడిపోతున్నావు? కొత్త పెళ్లి కూతురులాగా అక్కడ ఇద్దరు చచ్చిపోతున్నారు. కొత్త పెళ్లి కూతురేగా, అందుకే సిగ్గుపడుతుంది ఆవిడ. నువ్వు లేటెస్ట్ అనా? ఇతని పరిస్థితి ఎందుకు చెప్పలేదు, ఏం చెప్పలేదు అనేసి నేను మోసం చేయాలని లేదు మేడం. నాకు తెలియలేదు ఇతను నిన్నటోళ్ళని, నాకు తెలియదు. ఏమ్మా మీరేమన్నా 16-17 ఏళ్ళ చిన్న పిల్లలా? తీసుకొస్తాడు మరి అలా తెస్తారు తేకపోతే కాదు మరి అవుతుంది. ముగ్గురు అయ్యారు, మళ్ళీ సెకండ్ మళ్ళీ మాకు అది కొడుతున్నట్టు లేదు. ఫస్ట్ భార్య ఎక్కడ నేనున్నా నేను చేయి చేసుకోవాలి. నీకే అంత అవసరం ఏముంది చేయి చేసుకోవడానికి? నేనున్నా. ముగ్గురికి సగ భాగం కదా. అదే మేడం, ముగ్గురికి సగ భాగం కదా. నన్ను ఆమె నేను ముగ్గురిని చేసుకున్నారు కదా. రా మధ్యలోకి రా చెప్పు. మాట్లాడదాం, ఆగండి అమ్మా. ఆయన మాట్లాడినివ్వండి, ఆయన మాట్లాడినాక తెలుసు. కాదు, ఆయన మీదకి చేయి చేసుకో హక్కు నాకుంది, మీ ఇద్దరికి ఎవరికి లేదు. లక్ష్మి ఏం చేయి చేసుకోలేదు, ముద్దాడింది. ఆవిడ అక్కడ రొమాంటిక్ గా చేస్తుంది. ఇతను ముగ్గురిని ఎలా మెయింటైన్ చేశారు అనేది అది బాధ. ముగ్గురిని ఎలా చేశారు? పెళ్లి చేసుకుంది నన్ను, నాకు హక్కు ఉంది, వాళ్ళకి హక్కు లేదు. చేయి చేసుకుంటే మాకెలాగా ఉంటది? నీకు హక్కు లేదు, ఆమెకి హక్కు లేదు. పెళ్లి చేసుకుంది నేను, నన్ను హక్కు. ఏదో 16-17 ఏళ్ళ పడుచు పిల్లలు గొడవ పడ్డట్టు ఒక్కొక్కరికి 35-38 ఏళ్ళు ఉన్నాయి. మీకు చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తున్నారేంటి? చిన్నపిల్లలు కాదు మేడం, కొట్టగానే అందరికి పౌరుషాలు వచ్చినాయి. కొడితే ఎట్లా ఉంటది? మీరు కొట్టలేదు కాబట్టి ఆవిడ కొట్టాల్సి వచ్చింది తెలుసా? ముగ్గురు కలిపి ఉతకాలండి. కొట్టుంటే కరెక్ట్ కూర్చోబెట్టుంటే ఇంతవరకు వచ్చేది కాదు. అట్లా ఏదో వేసాలు వేస్తారు, అట్లా సన్నాసిగా తిరుగుతారని మాకు తెలియదు కదా మేడం. అలవాట్లు ఉన్నాయి, పాడు అలవాట్లు అన్ని ఉన్నాయి. ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా కొట్టనివ్వట్లే కదా. ఇప్పుడు తెలిసింది కాబట్టి మీ కాడికి తీసుకొచ్చేసారు. మాట అడ్డు రావటం కాదు, తెలిసినప్పుడు కూడా అతను ఒంటి మీద చేయి పడినకపోతే ఎలా? మీరు ఏం మాట్లాడాలో అది మాట్లాడరు. మనం ఏదన్నా అడిగామంటే మాత్రం అబ్బో విత్తనవాదం తెగ. ఇన్ని రోజులు ఇంట్లో ఏం మాట్లాడుకున్నారో ఏంటో మరి. అప్పుడు తెలవకే కదా మేడం, ఇప్పుడు ఎంతవరకు వచ్చాం అప్పుడు తెలుసు, అప్పుడే కదా కొట్టు. మరి కామ్కి వెళ్ళిపోమ్మా, ఎందుకు ఇలాంటి దరిద్రుడు అంటున్నాను నేను. కదమ్మా, ఇప్పుడు దెబ్బ పడితే ఆపటానికి మీరు ఎవరు? అది కదమ్మా, దెబ్బ పడితే ఆపటానికి ఎవరు మీరు? ఆ దెబ్బ పడకే కదా 3-4 తెచ్చుకున్నాడు. ఇప్పటికైనా అతని క్యారెక్టర్ మీకు అర్థమైంది కదా? అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఇంతవరకు వచ్చాం సార్. అర్థమైంది కాబట్టి తీసుకొచ్చాక ఆవిడ ఒక 2 దెబ్బలు వేస్తే ఈడు మోసం చేశాడని చెప్పి కొట్టనివ్వట్లే కదా మీరు. కొట్టనికి హక్కు నాకుండదు కదా సార్, ఆమెకి లేదు కదా సార్. మీ ముగ్గురికి హక్కులు ఉన్నాయి, ముగ్గురు కొడుతురు కానీ. ఒక్క నిమిషం ముగ్గురు కొడుతురు కానీ ఒక్క నిమిషం ఆగుదురు. ఎందుకంటే ఆయన అందరినీ మోసం చేసుకుంటూనే వచ్చాడు కదా. ఏమయ్యా పెద్ద మనిషి, మీ పేరేంటి? రాజు. ఏంటిది, ఏంటి గోలంతా? వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు చెప్పిన తర్వాత చెప్దాం. నాకు అదే చెప్పండి, మీరేం చెప్తారు చెప్పండి. ఏం పేరు బాబు? రాజు. నీ భార్య పేరు? ఫస్టా, సెకండా, థర్డా? ఏ ఎపిసోడ్ చూసి వచ్చావయ్యా? ఆగమ్మా, నువ్వు మాట్లాడుకో. అయ్యో, ఏ ఎపిసోడ్ చూసి వచ్చావయ్యా? ముగ్గురు మాకు తెలుసు, 4th 5th ఉందేమో అని మా డౌట్. అందుకట్ట వచ్చారు వీళ్ళిద్దరు. ముగ్గురే కనిపిస్తున్నారు. 4-5 సీరియల్ ఎక్కడుందని వెతుక్కుంటూ వచ్చారు వీళ్ళు. లక్ష్మి. మరి మిగతా ఇద్దరు జయంతిని, కవిత, వీళ్ళిద్దరు వీళ్ళని కూడా చేసుకున్నాం. కాదు, ఆవిడ్ని చేసుకున్నావు, వీళ్ళని కూడా ఎందుకు చేసుకున్నావు? ఆవిడ నాతో విడిపోయింది, ఆవిడకి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి. నా ఎదురుగుండా, కళ్ళు ఎదురుగుండా కనిపించింది. ఇక్కడ బై వన్ గెట్ వన్ ఎందుకు?
నువ్వు కూర్చో. చేసేది నువ్వు నువ్వు మాట్లాడేటప్పుడు ఏదో పని. మాట్లాడు, కూర్చో. చేసేది నువ్వు ఏదో మాట్లాడేటప్పుడు పని. నేను చెప్పను, నన్ను మాట్లాడేటప్పుడు అంటావా? నేను మాట్లాడొద్దా? నువ్వు సన్నాసి నేను మాట్లాడాలి వాడుకో. first, నేను ఎట్లా మాట్లాడాలి. తిరుగుతున్నావు అట్లా తిరుగుతున్నావు. ఏంటి సార్ ఇది? ఉండు అమ్మా అమ్మా నువ్వు ఏదన్నా చేయగానే అతను అవమానించద్దు, కూర్చో. ఆయన చేసింది తప్పు, నన్ను ఆవిడ ఎందుకంటే చెప్పిందంటే వినాలి, నేను చెప్పింది కూడా వినాలి కదా. ఒక నిమిషం ఉండు. కాదు మేడం, చేసేది ఆయన సన్నసి పనులు, మళ్ళీ నన్ను అంటుండే. నువ్వు కూర్చోమ్మా, కూర్చో. నువ్వు అవమానించద్దు, నీ భర్త అన్నావు కదా. పిల్లలతోనే నేనే ఏ బాధపడుతున్నా, ఎట్లా పడుతున్నాను నీకు తెలుసా? లక్ష్మి నీకు అదేదో చెప్తున్నాడు చెప్పని, నీకు అదేదో చెప్తున్నాడు చెప్పని. ఒక 2 నిమిషాలు నీ పరిస్థితి గురించి తర్వాత మాట్లాడదు. చెప్పగానే మేము నమ్మం తల్లి, నిజాలు ఎంక్వైరీ చేస్తాం కదా, ఆగండి కాసేపు. ఇది కదా కథ జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్, అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు. మేము డైలీ పనికి వెళ్ళేవాళ్ళం సార్. అక్కడ ఒక మేస్త్రి దగ్గర పనికి వెళ్ళేవాళ్ళం. ఆమె పని చేసేది, నేను పని చేసేవాడిని. ఒకరోజు వీళ్ళిద్దరు కలిసి ఉంటే నేను చూసాను సార్ పని సైట్లోనే. అప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి సార్. ఎంతకాలం క్రితం అది మీరు చూసి? 7 years. చూసిన కాడి నుంచి ఆవిడతో మనసు ఇరిగిపోయిందండి. అక్కడి నుంచి నేను ఆవిడతో ఉండట్లేదు. 7 years నుంచి ఉండట్లేదా నువ్వు? 1 year నుంచి పిల్లల కోసం అని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను అంతే తప్ప వెళ్తూ వస్తున్నావు అయితే. ఓకే, ఎటువంటి శారీరక సంబంధాలు కానీ సంబంధం కూడా లేదు. ఆవిడ అక్రమ సంబంధాలు పెట్టుకుందని నువ్వు వరుసగా పెళ్లిళ్ళు చేసుకుంటూ వెళ్తున్నావు. వరుసగా పెళ్లిళ్ళు చేసుకోలేదండి. ఇప్పుడు కనువిప్పు ఎందుకు వచ్చింది? తను చేసుకోవడం కారణం ఉంది. ఒక నిమిషం ఉండండి, 1 by 1 అవనివ్వండి అమ్మా, అన్ని క్లాష్ అవుతున్నాయి మాటలు. చెప్పండి, పర్లేదు. నాకు తోడు కావాలి కాబట్టి ఆమె మంచిది అనుకున్నాను, ఆమెతో ఉండాలనుకున్నాను. కానీ ఈమె పాత పరిచయం సడన్ గా పరిచయం అయింది. ఆమెను చేసుకున్న మరుసటి రోజు ఈమె పరిచయం అయింది. నువ్వన్నా నిజాయితీగా ఉండాలి కదా, ఈవిడ అక్రమ సంబంధాలు ఉన్నాయని సెకండ్ ఆవిడ చేసుకున్నావు కదా. ఆవిడని చేసుకోవడానికి కారణం ఫస్ట్ అక్కడి నుంచి మొదలు పెడదాం. ఈవిడతో వదిలేసిన నాకు తోడు కావాలి కాబట్టి ఆవిడని చేసుకోవాల్సి వచ్చింది. మరి ఆవిడతోనే ఉండొచ్చు కదా, 3వ ఆవిడని ఎందుకు చేసుకున్నావు? పాత పరిచయం ఉంది కానీ సడన్ గా పరిచయం అవుతుందని నాకు తెలియదు. అరే పరిచయం అయినా కన్నా ఆపేయాలి కదా నువ్వు. నేను అదైతే ఆపుకోలేదు. అంటే ఏంటి, ఫస్ట్ టైం ఈవిడ వచ్చి తన మనసులో ఉన్న దాగి ఉన్న లవ్ చెప్పిందా నీకు? చెప్పింది. నేను తను పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. అలా ఇలా చెప్పేటప్పటికి ఈ అమ్మ ఇన్ని నీ కోసం ఎదురు చూస్తున్నా ఒక రాధా ఉందని ఫీల్ అయ్యి ఆ 2వ ఆవిడని వదిలేసు. ఆవిడ వదిలేయటము, ఆవిడని పెళ్లి చేసుకోవటం, ప్యారలల్ గా ఈవిడ వచ్చి ఐ లవ్ యూ అని చెప్పటం, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకట. ఇవన్నీ ఎంతమందిని ఎలా పోషిస్తున్నావు అయ్యా బాబు నువ్వు? దాంతో అయితే నాకు, లక్ష్మితో అయితే నాకు సంబంధం లేదు మేడం. తను క్లియర్ చేసి. మరి జయంతికి ఏమైనా చేయాలంటే జయంతి కూడా తనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తున్నాను, నేను నెల ఇస్తున్నాను. ఎత్తున్నాను లేదో అడగ కనుక్కోండి. చెప్పిందిలే 10,000 పంపిస్తున్నావు. సో ఈ ముగ్గురులో ఒక్కరిని చూస్ చేసుకోవాలంటే ఎవరిని చూస్ చేసుకుంటావు ఇప్పుడు నువ్వు? ఇప్పుడు ఎవరిని చూస్ చేసుకోదలుచుకోలేదు సార్, ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. వీళ్ళు ఇలాగే గొడవలు పడతారు. ఈ ముగ్గురు సరిపోలేదు, ఇంకో మరి నాలుగో అమ్మ వచ్చి ఇక్కడ పంచాయతీ పెడితే చేసుకుంటాను, లేకపోతే లేదు. కానీ ముగ్గురు వద్దు సార్ నాకు. ఆవిడ చూడండి, ఈవిడేమో మీ ఎదురుగుండానే చేసుకుంటుంది, ఆవిడేమో అడ్డంగా మాట్లాడుతుంది, ఆవిడ లేచిపోతుంది. అవునులే, నువ్వు చాలా మంచి పనులు చేసావు కదా నాన్న. అది కాదయ్యా, డబ్బులు వేయడం మంచి పని. అలా కాదు తమ్ముడు, అది కాదు. ఈవిడతో అక్రమ సంబంధం ఆవిడ వదిలేసే, ఆవిడని పొరపాటుని పెళ్లి చేసుకుని, ఈవిడ లవ్ స్టోరీ తెలియక ఆవిడని పెళ్లి చేసుకున్నా, ఆవిడ డిలీట్ అయిపోయింది. మరి ఈవిడ లవ్ చేస్తున్నా అంట కదా, ఇక్కడ కొట్టినందుకే వదిలేస్తావు ఆవిడని. ఇప్పుడు ఇక్కడ కొట్టింది, ఇంట్లో ఇంకెంత రఫ్ చేస్తున్నా మీకు ఏం తెలుసు సార్? ఏం చెప్పుకుంటాను సార్, మగవాడిని అన్నీ చెప్పుకోండి. బాబు నీ కండిషన్స్ ఏందా ఎంత ఘోరంగా ఉన్నాయి? ఏమాత్రం తేడా వచ్చినా కూడా ఇంకో మ్యారేజ్ అంటావేంటి? ఆల్రెడీ ముగ్గురు చేసుకున్నా కూడా నీకు బుద్ధి రావట్లేదా ఎలా ఉంటారు భార్యలు అని? ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్. మరి అలాగే ఉంటారు, వాళ్ళకి కొన్ని హక్కులు ఉంటాయి, రైట్స్ ఉంటాయి కదా. ఇలాంటి బక్రాలు ఉన్నంతసేపు నీకు కాన్ఫిడెన్స్ ఇలాగే ఉంటది అనమాట. ఎవరిని ఎప్పుడు కావాలంటే అప్పుడు డిలీట్ చేయటం, ఇంకో పెళ్లి చేసుకోవటం, అంతే కదా. వాళ్ళు ఇచ్చిన కాన్ఫిడెన్సే. ఆవిడ వెనక ముందు చూసుకోకుండా చేసుకుంది, ఆవిడేమొచ్చి మధ్యలో వచ్చింది. నేను వాళ్ళ ఇంట్లో చెప్పి చేసుకున్నాను సార్, ఆవిడ లేపుకుని రాలేదు. లేకపోతే నా పరిస్థితి ఇది, వదిలేసి నేను చెప్పానే లేదా నీకు? మొదటి పెళ్లిలాగా అయిపోయింది, కలిసి ఉందాం ఇంకొకరితో పెట్టుకుంటున్నాను చెప్పలేదు కదా. ఈవిడైతే నాకు మంచిది కాదని చెప్పినావు. ఆవిడ అడుగుతున్న క్వశ్చన్ కరెక్టే. ఈ మంచిది కాదని చెప్పినావు. నువ్వు నీ పరిస్థితి బాగాలేదు, మా అమ్మ నన్ను ఒప్పించినావు, చేసుకోను. ఇప్పుడు అంతవరకే నా పిల్లలకి అండగా తండ్రిగా ఉంటున్నాను, చేసుకోను. మరి 3వ దాన్ని నేను ఇంకెట్టుకోను. పిల్లలకి అండగానే ఉంటాను ఇప్పటికీ కూడా. కాదవయ్యా, 3వ ఆవిడ చేసుకుంటాను, 4వ ఆవిడ చేసుకుంటానని వాళ్ళకి చెప్పలేదు కదా. నిన్ను చేసుకున్న తర్వాత వచ్చిందంట ఆవిడ. అప్పుడైనా చెప్పొచ్చు కదా నీ మ్యాటర్. చేసుకోవాలని నాకు కోరిక ఏం కాదు. 4 ఏళ్ల క్రితం పరిచయం సడన్ గా వచ్చింది, పెళ్లి చేసుకోలేదని అనుకుంటే ఆయన ఎవరు బాధలో ఉన్నా వెళ్ళి పెళ్లి చేసుకుంటాడు. అయ్యా చేసుకుంటావా? సరే మీ లవ్ స్టోరీ చెప్పు. ఏంటి, ఎంతకాలం బట్టి ఈ కవిత పరిచయం నీకు? ఉండమ్మా 4-5 ఏళ్ల క్రితం పరిచయం అండి. మామూలుగా పరిచయం అంటే అప్పుడు అంత ఏం కాదు, హాయ్ అంటే హాయ్ అన్నట్టు. సంవత్సరం క్రితం నుంచి కొంచెం దగ్గరగా ఉన్నాం అన్ని రకాలు. అంతకుముందు దగ్గరగా లేరా? అంతకుముందు ఎప్పుడు దగ్గరగా లేను, సంవత్సరం నుంచి దగ్గరగా. నీ పెళ్ళయింది, జయంతితో పెళ్ళయిన తర్వాత ఆవిడ ఎంట్రీ ఇచ్చిందా?
అంతకుముందు ఎందుకు ఎంట్రీ అవ్వలేదు? అప్పుడు కూడా ఆవిడ కూడా దూరంగానే ఉంది కదా. వచ్చిందండి ఆవిడ, నా జీవితంలో నాకు కావాలని ఆవిడ దగ్గరికి వెళ్ళలేదు, ఆవిడే వచ్చింది. అడగండి. ఎవరు వచ్చినా ఓకేనబ్బా నీకు? ఎవరు వచ్చినా ఓకేనా? అప్పటి వరకు జరిగినటువంటి పెళ్లిలన్నీ అక్కడికక్కడ కట్ చేసేసి కొత్తగా మ్యారేజ్ సార్. అక్కడ ఆవిడేమో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఎలా కాపురం చేస్తాను? మరి ఈవిడ సంగతి ఏంటి? జయంతి సంగతి ఏంటి? ఆవిడ అక్రమ సంబంధం పెట్టుకుంది, 7 సంవత్సరాలు బట్టి నీ మనసు ఇరిగిపోయింది కాబట్టి ఆవిడని పక్కన పెట్టావు, పిల్లల్ని పక్కన పెట్టావు, ఆవిడని బయట పాడేసావు. ఆవిడ సంగతి ఏంటి? ఆవిడని పెళ్లి చేసుకున్నావు కదా, నీ పిల్లల్ని నీకు తోడుగా ఉంటాను, నా భార్య నన్ను ఇలా అన్యాయం చేస్తుంది కాబట్టి నీకు తోడు కావాలి, నాకు తోడు కావాలి అని చెప్పి ఒక మాట అనుకున్నారు కదా. మరి ఇప్పటికీ కావాలంటే ఉంటాను సార్, కానీ పిల్లల్ని అయితే నేను చూసుకుంటాను, దానికి ఇబ్బంది ఏం లేదు. ఎంతమందిని చూసుకుంటావయ్యా? 3 భార్యల్ని పిల్లల్ని చూసుకుంటావా? ఆమె పిల్లల్ని చూసుకుంటే మరి నా పిల్లల పరిస్థితి ఏంది? కాదు, ఆమె పిల్లలు చూసుకుంటే మరి నా పిల్లల పరిస్థితి ఏంది? ఇప్పుడు మొగుడు గుర్తుకొచ్చాడు 7 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు మొగుడు గుర్తొచ్చాడే నీకు? ఇప్పుడు దాకా రాలేదా? ఇప్పుడు దాకా మొగుడు గుర్తు రాలేదా నీకు? అడగరా సార్? నాకు అవసరం లేదు, నా పిల్లలకు కావాలి, గుర్తొచ్చాడు నా పిల్లలకి తండ్రి కావాలి. ఆవిడ చెప్పడం 1 year నుంచే విడిపోయామని చెప్తుంది అయ్యా. అందుకే ఎంక్వైరీ చేసుకుంది, 2-3 ఉన్నారనే విషయాన్ని తీసుకొచ్చి ఈ స్టేజ్ దాకా పెట్టింది. ఇప్పుడు నాకు నువ్వు అవసరం లేదు, నా పిల్లలకి తండ్రి అని నాకు కావాలి. నీకు అవసరం లేనప్పుడు నీ పిల్లల తండ్రి నేను ఎలాగవుతాను? ఏమి నువ్వు కనలే? ఆ మాట చెప్తే పచ్చిగా ఉంటది, బాగోదు. అమ్మో నువ్వేంటయ్యో కొత్త విషయం తీసుకొస్తున్నావు? తిరుగుతున్నావు పచ్చి తిరుగులు నువ్వు తిరిగి. పిల్లల మీద మళ్ళీ మీరు తిరుగుబోతు వేషాలు వేసుకుంటే పిల్లల్ని ఎందుకు ఇది చేస్తారు? అందుకే పిల్లల్ని ఎత్తలేదు కాబట్టి పచ్చిగా ఉంటదనే మాట్లాడలేదు నేను. ఏంటి ఆ డౌట్ ఏంటయ్యా నీకు? కాదు, నేనేం పచ్చిగా తిరిగాను, ఏం చేశాను అది చెప్పు నాకు. పచ్చిగా తిరిగిందని ఆ పిల్లలు కూడా నాకే పుట్టారని కారణమే ఉంది. నీకు పుట్టలేదా? నువ్వు అంటున్నది ఏంటి? 7 ఏళ్ల క్రితమే కదా నీకు తెలిసింది. 14 ఏళ్ల క్రితం 12 ఏళ్ల క్రితం పుట్టిన పిల్లలు నీకు తెలియకుండా ఎట్లుంటారు? ఉందేమో నాకేం తెలుసండి, నేను సంసారం చేసుకునేవాడిని. పిల్లల్ని ఎందుకు బ్లేమ్ చేస్తారు? మీ అక్రమ సంబంధాలకి మీ గాలి తిరుగులు మీరు తిరుగుతూ వాళ్ళని ఎందుకు పుట్టిన జనరేషన్ ని ఏ డౌట్ లో పెడతారు? ఉరేసుకుంటారు తెలుసా పిల్లలు, ఎవరి తండ్రో ఎవరిదో తెలియక. ఏమయ్యా అంత కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా సెక్సువల్ రిలేషన్స్ ని? జీవితాలు సర్వనాశనం అవుతున్నాయి. ఇక్కడ ఏమైనా పరిచయాలు ఉన్నాయా నీకేంటి? ఏమి లేవు సార్, ఆయన డౌట్ మీద చెప్తుండ్రు కానీ ఏమి లేవు. కాదు ఏమీ లేదన్నది, కానీ 7 సంవత్సరాల క్రితం అతను చూడకూడనటువంటి ఒక సంఘటన చూసి కావాలని అట్లా చెప్తున్నారు సార్. తాగి వచ్చి అనుమానాలు పెట్టుకున్నారు సార్. తాగుతాను, నాకు అలవాటు ఉంది, తాగుతాను. నేను పేర్లు చెప్తే అనవసరంగా బయటపడతా, అనవసరం గొడవలు వద్దని చెప్తున్నాను నేను. బాబు నువ్వు ఇక్కడ ఎలిగేషన్స్ పెట్టగానే సరే, ఒక నిమిషం అమ్మా, ఇట్లా ఎలిగేషన్స్ పెట్టగానే సరిపోదు, మేము కూడా ఎంక్వైరీ చేయాలిగా. నువ్వు బ్లేమ్ చేసావు కదా అని ఆవిడకి ఎవరితో అక్రమ సంబంధం ఉంది, రెడీ హ్యాండెడ్ గా తిరిగేశారని చెప్పలేంగా. ఒకవేళ ఉన్నా ఇప్పుడు ఆవిడ నాకు 2 పిల్లలకి తండ్రి కావాలంటుంది. కదా మేడం, జరిగింది నా కళ్ళతో చూస్తే. నా ప్లేస్ లో మీరు లేరు, ఎవరు లేరు అక్కడ. అలా చూపించలేనప్పుడు ఎలిగేషన్స్ వేస్ట్ కదా. చెప్పలేకపోతున్నావు, ఆ వ్యక్తి ఎవరో చెప్పలేకపోతున్నావు. నీ పిల్లలు కూడా నీ పిల్లలు కాదు అని చెప్తున్నావు, కానీ చెప్పేదాకా తీసుకొస్తుంది ఆవిడ. చెప్పాలయ్యా, ఇక్కడ దాకా వచ్చిన ఉద్దేశం కాదు, తీసుకొస్తుంది ఆవిడ. అరే బాయ్ నీకు ఇంకో 3 ఉన్నారని చెప్పింది ఆవిడ. ఆవిడ అడిగేది కరెక్టే. అప్పుడు తప్పు చేసినప్పుడు నన్ను అడగాలి కదా, నన్ను కొట్టాలి కదా, అప్పుడు ఏం చేసావని అడుగుతుంది. అప్పుడు అలా చేసావనే కదా నీకు దూరంగా వెళ్ళాను నేను. దూరంగా వెళ్ళిపోవడం కదయ్యా, పెద్ద మనుషులు పంచాయతీ పెట్టాలి కదా. నా పరుగు పోద్ది కదా, నీ పిల్లలు ఆవిడతోనే తిరుగుతుందని నా పరుగు పోద్దని నేను అలా ఊహించుకున్నాను. ఎందుకు అనుకుంటారు? నేను తప్పు చేసిందంటే తప్పు చేసింది దానికి బయటికి పంపించాడు అని చెప్తారు. అది ఊరు కాబట్టి నా పరుగు పోద్ది కదా నువ్వు చేసిన పనికి. ఇంక 2వ పెళ్లి చేసుకుంటా అని అంటారు. నేను పిల్లలతోనే నేను మా అమ్మ నాన్న దాటి బతికితే నువ్వెందుకు లేని పని అంటగడతావు? ఏంది ఆపేది? నా పిల్లల పరిస్థితి నాకు చూపి. మళ్ళీ ఇందాక ప్రశ్నే మళ్ళీ అడుగుతున్నాను, ఈ 3లో ఎవరు కావాలి? నాకెవరు వద్దు సార్. అది డిసిషనా, ఊరికి కోపంతో అంటున్నావా? వద్దు సార్, వీళ్ళకొద్దు అన్నాం. ఈ 3 నాకు వద్దు అని చెప్పడం గురించే ఇక్కడికి వచ్చి కూర్చున్నారా? వాళ్ళకి ఒక సమాధానం చెప్పాలని మాత్రం వచ్చి కూర్చున్నాను నేను. తప్పంతా నాదే కాదు అని చెప్పడానికి మాత్రం వచ్చి కూర్చున్నాను. సో 4 ఆమె లైన్ లో ఉంది, అప్పుడు స్టాండ్ బై. గొప్పడవయ్యా బాబు, ఒక వారిని పోషించడానికి భరించడానికే మగాళ్ళు వండుకుతున్నారు ఈ జనరేషన్ లో. నువ్వు 3ని పెట్టుకొని ఇంత ధీమాగా కూర్చొని మాట్లాడుతున్నావు. ఏం ధైర్యం, ఏముంది బ్యాక్గ్రౌండ్ ఏంటి నీ ఇది? 3 భార్యల ముద్దుల మొగుడు. 3 వద్దంట అతనికి. ఏమైంది అడగండి మరి, 3 ఎవరికి ఏం కావాలి? 3 ఎందుకు వద్దంటాను చెప్పు. 3 ఎందుకు వద్దంటున్నా కాదు, నేను ఎందుకు వద్దంటున్నాను అడుగు. కాదు, ఇప్పుడు నిన్ను నాకు వాళ్ళిద్దరు ఉండగా నన్ను మోసం చేసావు లాస్ట్ కి, నన్ను ఎందుకు వద్దంటాను? నేను చేయలేదు, నిన్ను మోసం చేయడం నా ఉద్దేశం కాదు. మరి ఇప్పుడు ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు, ఎంతమందికి ఇట్లా వెనకేసుకొని తిరుగుతావు? రాజు నన్ను ఇష్టపడే కదా చేసుకో నువ్వు, నా ఫ్యామిలీకి ఒప్పించే కదా చేసుకో నువ్వు. మరి నేనేం తప్పు చేశానని నన్ను వదిలేద్దా నువ్వు? నన్ను వద్దనుకుంటాను మంది. ఇక్కడ దాకా తీసుకొచ్చారు కదా, ఇంతవరకు ఎవరు తీసుకొచ్చారు? నువ్వు చేసిన దానికి ఎక్కడి వరకు వచ్చావు? నువ్వు చేసిన సంబంధం లేదు అనుకుని నన్ను చేసుకొని ఇప్పుడు గొడవలు పడి ఇక్కడ వరకు తీసుకొచ్చారు ఎవరు? కాదు, ఎంతమంది అమ్మాయిలతో ఆడుకుంటావు నాకు చెప్పు.
అమ్మాయిలంతా నీకు ఆట బొమ్మ అయ్యిందా? నా వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలి? నా మేడం నాకు ఇద్దరు ఆడపిల్లలు, నా పిల్లల పరిస్థితి ఏంది ఇప్పుడు మేడం చెప్పు. ఇప్పుడు నా మామయ్య సరే ఏమనుకుంటాడు, నేను మంచోడు కాదని నన్ను వదిలిపెట్టి ఎవరన్నా చేసుకోను. ఇప్పుడు ఆడవంక కూడా సుఖం లేనప్పుడు మరి నన్ను కాదనుకోని మనిషి ఇప్పుడు ఆయన నాకు ఇన్సల్ట్ కదా. నా మామ దగ్గర చెప్పించి కొడతాడు. నిన్ను సంబంధం పెట్టుకొని మళ్ళీ ఆయన నాకు కావాలంటే చెప్పించి కొడతాడు. అతని ప్రస్తావన ఎందుకు వస్తుందమ్మా ఇప్పుడు? ఇప్పుడు ఆ ప్రస్తావన పరువు కోసం ఆలోచిస్తుంది. అతనేమనుకుంటే ఆయన ముందు ఇన్సల్ట్ అవుతుందని ఈవిడ ఫీలింగ్. నా కుటుంబం కూడా నా తలెత్తుకోకుండా చేస్తాడు కదా మేడం. గొప్ప మహాత్ముడు అతనికి ఇప్పుడు అందరూ లోకం అంతా కూడా పూజలు చేస్తున్నారు. ఫ్యామిలీ మొత్తం నన్ను చీ కొడతారు కదా మేడం. ఆల్రెడీ చీ కొట్టినాకే కదమ్మా ఈయన చేసుకున్నావు. మరి ఆయనతో నాకు మంచిగా ఉంటాయి కదా, చీ కొట్టినామని కొంచెం నాకు ఒకసారి వదిలేసిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది మనకు అనవసరం. మనల్ని వద్దు అనుకున్న వాళ్ళ మొహం కూడా చూడకూడదు. తూ అని ఉమ్మేసి వదిలేయాలి. నెక్స్ట్ ఏంటనేది చూడాలంతే. వాళ్ళేమో అనుకుంటారన్న టాపిక్ ఇక్కడ అవసరమా? ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా ఇక్కడ? ఆ రోజు నిలబడి ఈ రోజు కాదంటే ఇప్పుడు నా ముందు ఈయన కావాలా లేదా అని డిసిషన్ తీసుకోమ్మా. అది అవసరం లేదు మేడం. నా పిల్లలకి నాకు ఏదో న్యాయం చేయమని మేడం. అది ఆవిడకి నెలకి ఇంత అని కావాలి. నీకేం కావాలమ్మా కవిత? నాకు ఇతనే కావాలి. నీకు అతనే కావాలి, ఫస్ట్ భార్యకి అతనే కావాలి. నీకమ్మా? నాకు అతనే కావాలండి. నా పిల్లలకి తండ్రిగా ఆయన వద్దంటున్నాడు కదా, ఏం చేస్తా? ఆయన వద్దంటే నేను వదులుకోను. కాదు, అతనే కావాలి. అతనితో పాటు కవిత వస్తుందంట. కవిత నాకు అవసరం లేదు. బై వన్ గెట్ వన్ వద్దు. నా భర్త నాకు కావాలి. నా పిల్లలకి తండ్రిగా ఉండాలి. నీ అక్రమ సంబంధాల పరిస్థితి ఏంటమ్మా? అది క్లారిటీ రాకుండా నీకు ఇవ్వాలి. మా బస్తీకి వచ్చి మీరు తెలుసుకోండి మేడం. ఎవరో రెడ్ హ్యాండెడ్ గా చూసానంటున్నాడు ఎవరో ఓనర్ దగ్గర. ఆయన ఇప్పుడేం ఇప్పుడు చూపిస్తాడా? 7 సంవత్సరాల క్రితం జరిగింది, ఇప్పుడు చూపించాలి. లైట్ తీసుకెళ్ళి మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్తే నేను వస్తాను కెమెరా పట్టుకొని. ఏం మాట్లాడుతున్నా బుద్ధి లేకుండా? సరే ఆ రోజు అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నాడు. నిన్ను వదిలేయడానికి కారణం ఏంటో చెప్పు. నువ్వు చెప్పు పోని, నిన్ను వదిలేయడానికి కారణం ఏంటి? ఆయన తాగి వచ్చి గొడవ చేస్తున్నారు మేడం, కొట్టడం చేస్తున్నారు మేడం, పిల్లలకు పట్టించుకోవట్లేదు. అందుకని అడిగామని వదిలేశాడా? అడిగి మా అమ్మలు కొట్టారు. మీ అమ్మోళ్ళు కొట్టారు. నువ్వు ఇట్లా చేస్తున్నావు, అంత మంచిగా చెప్పి అంత మంచిగా మా పిల్లల్ని పెళ్లి చేసుకున్నావు, ఈ రోజుకి ఇట్లా పరిస్థితి ఏంది, మా పాప పరిస్థితి ఏంది, పిల్లల పరిస్థితి ఏంది అని అడిగారు. అడిగితే వాళ్ళతో గొడవ చేసుకుంటూ 7 ఏళ్ల నుంచి ఇంట్లో ఏమీ పట్టించుకోవట్లేదంట కదా అతను. పిల్లలకి నన్ను ఏం పట్టించుకోవట్లేదు. వస్తుండు మనిషి అంతా వస్తుండు, పుల్లు తాగి వస్తాడు, పడుకుంటాడు. కాదమ్మా, ఇప్పుడు ఇది కొత్తగా వచ్చిన గొడవ కాదంట తల్లి. ఇది 7 సంవత్సరాలు బట్టి మా ఇద్దరి మధ్య భార్య భర్తల సంబంధం అంత ముందు నుంచే ఉంది సార్. ఆయన చెప్తుండే అట్లాగని. వెళ్ళిపోవటం అన్నది ఇప్పుడు జరిగింది, పెళ్లి చేసుకోవటం అన్నది ఇప్పుడు జరిగింది, కానీ మీ ఇద్దరి మధ్య అసలు సంబంధమే లేదని అంటున్నాడు అతను. సంబంధం లేక 2 పిల్లలు ఎట్లా వచ్చారండి? ఇప్పుడు కాదమ్మా, 7 ఏళ్ల నుంచి ఫిజికల్ రిలేషన్ మీ ఇద్దరి మధ్య ఉంది. ఆయన వస్తుండు వెళ్తుండు. ఎప్పటి నుంచి లేదు మీ ఇద్దరికి? ఇప్పుడు సంవత్సరం అయింది, మొత్తాన్ని బంద్ చేసిండు. అమ్మ, ఇప్పుడు ఆ అమ్మాయి గురించి తెలుసా? అమ్మాయితో పరిచయం అన్నది అమ్మాయితో నాకు పరిచయం లేదండి. తెలీదు. 5 సంవత్సరాలు బట్టి వాళ్ళకి తెలుసు అంట. సంవత్సరం ఉందని ఆమె చెప్తుంది. ఇప్పుడు చెప్తుంది ఆవిడ. ఆమె చెప్తుంది. ఆయన నాకు చెప్పలేదు, నాకు తెలియదు. ఏమి చేసుకున్నాడని కూడా నాకు తెలియదు. ఒక్క నిమిషం, ఇప్పుడు ఒక్కతే అనుకుంటున్నావు కాబట్టి వచ్చిన భర్త అంటున్నావు. ఇప్పుడు ఇంకొక ఆవిడ చూసావు, అయినా నీకు ఇప్పుడు భర్త కావాలా? నా భర్త నాకు కావాలండి. సరిగ్గా పట్టించుకోకపోయినా, సంవత్సరం నుంచి ఫిజికల్ రిలేషన్ లేకపోయినా, పిల్లల్ని నా పిల్లలా అని డౌట్ అడుగుతున్నా. నా పిల్లలకి తండ్రిగా ఉంటే చాలండి, నాకు అంతే చాలు. అసలు నీ పిల్లలు నాకు ఈ తండ్రి వద్దా అంటే ఏం చేస్తావు నువ్వు? అది నా పిల్లలు అలా అనరా? కాన్ఫిడెంట్ అలా అనరండి. అంటారు. అతన్ని చీ కొడతారు, నిన్ను కూడా చీ కొడతారు. ఇది ఇంకా ఇలా అయ్యేలానే ఉంది. ఏ రాజు, ఏం చేయమంటారు మీరే చెప్పండి సార్. నాకు నెంబర్ 4 ఏం చేసుకుంటారు, నెంబర్ 5 ఏం చేసుకుంటారు, ఎంతమందికి ఏం చేసుకుంటారు. నువ్వు అనే అంటున్నావు, నా ఆయన నాకు కావాలంటున్నావు. నువ్వు ఆగవమ్మా, ఓ తో అనుకుంటా. ఫైనల్ గా ఏమంటావు చెప్పు రాజు. కవితతో ఉంటాను సార్, కవితతో ఉంటాను. ఎందుకు? ఇద్దరు ఏదో గుసగుసలు ఆడుకున్నారు ఏంటి ఇప్పుడు దాకా? ఏం లేదు సార్, తన దగ్గర నాకు బాగుంది. అంటే తను ఎంతమంది కన్నా తలుపులు తీస్తుందనా? అంటే ఇంకో అమ్మాయిని చేసుకున్నా, ఇంకోటి, మరి ఇంకేమనాలి? అసలు ఏమన్నా మీనింగ్ ఉందా? 7 సంవత్సరాల క్రితం ఈవిడితో ప్రాబ్లం అంటే నాకు అర్థమైంది. ఆవిడకి చెప్పా పెట్టకుండా ఇంకో అమ్మాయితో పెళ్లి చేసుకున్నావు అంటే అక్కడ క్వశ్చన్ మార్క్ పడింది. ఆవిడ పెళ్లి చేసుకున్నటువంటి 10 రోజుల తర్వాత ఈ పాత లవ్ గుర్తొచ్చింది అంటే కనుక ఏమర్థం ఉంది నీ లైఫ్కి? నెంబర్ 4 రాదని గ్యారంటీ ఏంటి? లేదంటే నెంబర్ 4 నిజంగా బ్యాక్గ్రౌండ్లో లేదంటాను గ్యారంటీ ఏంటి? అలాంటిది ఏం లేదు సార్, కవితతో ఉంటాను. కవితతో ఉంటావా? అది సో ఇవన్నీ పెళ్ళిళ్ళేనా? లక్ష్మి పెళ్లి ఇవన్నీ పెళ్ళిళ్ళా లేదంటే జస్ట్ అసోసియేషన్స్? పెద్దల సమక్షం, పెద్దల సమక్షంలో చేసుకున్నాను సార్. ఈవిడతో మామూలు గుళ్ళో పెళ్లి చేసుకున్నాను. గుళ్ళో చేసుకున్నాను సార్. గుడిలో చేసుకున్నాం. సరిపోయింది. వీళ్ళకి గుడిలో చేసేసుకున్నారు అరౌండ్. సో ఇక్కడ చూసారు కదా సార్ 4 మెంటాలిటీస్. ఇప్పుడు మీరు ఏం చెప్తారు వాళ్ళ గురించి? మేడం, ఇక్కడ ఫస్ట్ ఒక పాయింట్ మనం ఇక్కడ రాజు ఇందాక మాట్లాడినటువంటి తీరు చూస్తే కనుక నిజంగా ఇది రాజుకు సంబంధించినటువంటి ప్రాబ్లమా లేదంటే
ఈ విధంగా అసలు ఎంత ఎంత చదువు రానటువంటి వాళ్ళన్నా అవనియండి, లేదంటే బయట ప్రపంచం తెలియనటువంటి వాళ్ళు అవనియండి, ఎంత కాదనుకున్నా కూడా పెళ్లి గురించి, లోకం గురించి, సమాజం గురించి ఎంతో కొంత తెలిసినటువంటి ముగ్గురు స్త్రీలనే ఇక్కడ చూస్తున్నాం. మనం ఏమో అడవిలో ఏం లేము ఇక్కడ అంతా జరిగిపోయిన తర్వాత ముగ్గురు చూడండి, ముగ్గురు యాటిట్యూడ్ చూడండి. ఏదో అంటారు కదా చూడండి, చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం అనేటటువంటిది. లక్ష్మి గారు ఇప్పుడుకొచ్చి తన జీవితం ఎటుపోతుంది అన్నది ఆలోచించుకోలేదు. ఎందుకు భర్త అంటున్నట్టు ముట్టినట్టు 7 సంవత్సరాల పాటు నుంచి ఎందుకు ఉంటున్నాడు, ఈ మొగుడు ఎప్పుడు వస్తున్నాడో తెలియట్లేదు, ఎప్పుడు పోతున్నాడో తెలియదు, పిల్లల్ని ఇద్దరిని కనేసి నా దగ్గర పెట్టేసి వెళ్ళిపోతున్నాడు, లేకపోతే ఇతను పోయి వేరే చోటకు పోతే కనుక నా లైఫ్ ఏంటి, నా రిస్క్ ఏంటి అనేటటువంటి క్వశ్చన్ మార్క్ ఆ అమ్మాయికి ఇప్పుడు వరకు రాలే. ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే కనుక ఓన్లీ ఒకే ఒక మంత్రం, ఏదైతే తాళి నాకు కట్టాడో ఇంకో ఇద్దరికి కట్టాడు అనేటటువంటి ఉద్దేశంతోనే ఆవిడ ఈ రోజు వచ్చింది. కానీ ఆవిడికి మొదటి రోజు నుంచి ఆవిడ లెక్క ప్రకారం ఏంటంటే పెళ్లి చేసుకుంటేనే ఒక ఆడదానికి కానీ తన పిల్లలకి కానీ థ్రెట్, పెళ్లి చేసుకోనంత వరకు మగాడు తిరిగినా, జోదవాడినా, తాగి ఇంటికి వచ్చి కొట్టినా, లేదంటే వేరే ఆడవాళ్ళతో తిరిగినా ప్రాబ్లం లేదు. సో ఈ పెళ్లి అనేటటువంటి పదం వచ్చేటప్పటికి ఆ పెళ్లి అనేది నలుగురికి పంచిస్తున్నాడు అనేటప్పటికి అలర్ట్ అయ్యింది. కానీ వాస్తవానికి లక్ష్మి నీ జీవితంలో మొదటి రోజు నుంచి ఈ మనిషితో వచ్చేటటువంటి సుఖం కానీ సంతోషం కానీ లేదు. ఓన్లీ ఏంటంటే ఆ సామాజిక పరమైన నా భర్త నాకు ఉన్నాడు అని నేను అనుకున్నా సార్. నీ భర్త ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు, అతను ఎక్కడికి పోలేదు, అతను అక్కడే ఉన్నాడు. ఎటొచ్చి ఏంటంటే ఇప్పుడు వరకు నీకు సినిమా కనిపించలేదు, ఇప్పుడు సినిమా కనిపిస్తుంది. ఇంతకు ముందు ఏంటంటే ఆడవాళ్ళతో తిరిగేవాడు అని నువ్వు చెప్తున్నావు, ఇప్పుడు ఏంటంటే అదే ఆడవాళ్ళని ఇక్కడ కూర్చోపెట్టి దమ్ము ధైర్యంగా నేను పెళ్లి చేసుకున్నాను, ఆవిడ నెంబర్ 2 ఈవిడ నెంబర్ 3 కావాలంటే నెంబర్ 4ని కూడా తీసుకొస్తానని చెప్తున్నాను. అంతే తేడా. నీ భర్త ఏమీ మారలేదు, అప్పుడు ఉన్నటువంటి భర్త ఇప్పుడు ఉన్నటువంటి. సో నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే లక్ష్మి, నువ్వు మెంటల్గా ప్రిపేర్ అయిపోయావు. ఏంటంటే నీ భర్త యొక్క క్యారెక్టర్ ఎందుకు ఇందాకటి నుంచి అమ్మ ఇంత క్రూరుడు, ఇంత ఘోరమైన మనిషి అయినా కూడా నువ్వు ఎందుకు అతను కావాలి అని అనుకుంటున్నావు అంటే పదే లేదండి అతనికి ఇచ్చేయండి తీసుకుని వెళ్ళిపోతాను, ఇచ్చేయండి తీసుకుని వెళ్ళిపోతాను ఎందుకు అంటున్నావు అంటే కనుక నువ్వు మెంటల్గా డిసైడ్ అయిపోయావు. నా మొగుడు అనేటటువంటిది నా కళ్ళు ఎదురుకుంటా ఇంటికి వచ్చి పోతే చాలు, ఎంతమంది ఆడవాళ్ళతో తిరిగినా ఎంతమంది పెళ్లి చేసుకున్నా పర్వాలేదు అనేది నువ్వు ఫిక్స్ అయిపోయావు. అదేంటంటే అది నీ వరకు కరెక్టేనమ్మా. నువ్వేంటంటే ఒక ఎజెండా, పెళ్ళి అనేటటువంటి దానికి ఒక ఎజెండా రాసుకున్నావు కాబట్టి నీ వరకు నీకు ఒకటి. నా భయం ఏంటంటే కనుక ఇందాకటి నుంచి నీ పిల్లలు వచ్చి ఇది కాదంటే ఏమంటావు, పిల్లలు వచ్చి కాదంటే ఏమంటావు అని 1-10 సార్లు అడుగుతున్నానంటే మనం మన పిల్లలకి చదువుకునేటటువంటి 2 ఆడపిల్లలు వయసులో ఎదిగినటువంటి ఆడపిల్లలకి ఎటువంటి ప్రపంచాన్ని చూపెడుతున్నావు, మగాళ్ళు అనేటటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అనేటటువంటి దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నావు. తండ్రే ఇలా ఉన్నాడు అంటే, కనిపించేటటువంటి తండ్రే ఎలా ఉన్నాడంటే రేపు పొద్దున ముక్కు మొహం తెలియనటువంటి ఒక మగాడిని మనం పెళ్లి చేసుకుంటే వాడు ఒక 10 మందిని తీసుకొచ్చినా కూడా అమ్మ యాక్సెప్ట్ చేసినట్టుగా మనం కూడా యాక్సెప్ట్ చేసేయాలా అనేటటువంటి ఎగ్జాంపుల్ ఇస్తున్నట్టే కదా. అంటే ముందుగానే పెళ్లి చేసుకోకముందే ఆడపిల్లలకు వచ్చేటటువంటి ఆలోచన ఏంటంటే మగాడు ఆడదనేది ఒకే పెళ్లి చేసుకోవాలి, మగాడు అనేటటువంటి వాడు తండ్రి లాంటి మగాడు అనేవాడు ఎన్ని చేసుకున్నా పర్వాలేదు అనేటటువంటి ఒక రాంగ్ కాన్సెప్ట్లో పిల్లల్ని భవిష్యత్తులోకి పంపిస్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే నీ మొగుడికి నా మొగుడు కావాలి నువ్వు అన్నా కూడా లీగల్గా నీ మొగుడే అనేటటువంటి అంశం ఉన్నా కూడా వాస్తవానికి నీ మొగుడిని నీతో పాటు పంపిస్తే కనుక నీలాగా తలుపులు తెరిచి అంతా మొగుళ్ళు ఇలాగున్నా పర్లేదని యాక్సెప్ట్ చేసేటటువంటి వాతావరణంలో ఆ 2 ఆడపిల్లల భవిష్యత్తు దృష్ట్యా అది చాలా ప్రమాదకరం. కాబట్టి వాస్తవానికి ఇలాంటి మనిషి నీతో పంపించకూడదని నేను అనుకుంటున్నాను. అంటే లీగల్గా అది వేరే అయి ఉండొచ్చు, కానీ యాక్సెప్టెన్స్ ఉండొచ్చు, పెళ్ళి కాపాడాలి అనేటటువంటి ఉద్దేశం ఉండొచ్చు లక్ష్మి, కాదనట్లేదు. కానీ మరీ ఇంత దిగజారిపోతామా? ఒక మగాడు ఎలా ఉన్నా పర్లేదు, ఎలాంటి వేషాలు వేసినా పర్లేదు, ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా పర్లేదు, పిల్లలకి ఎటువంటి చండాలం చూపెట్టినా పర్లేదు అని అనుకునేటటువంటి ఇంత దిగజారిడా? ఒక్కసారి ఆలోచించుకోండి. అందుగురించి నేను మీకు ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే కనుక నీ మొగుడు గురించి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళని అందరిలో బాగా క్షుణ్ణంగా విశ్లేషించి తెలిసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నువ్వు. కానీ అందరికంటే అంత భయంకరంగా ఉండేటటువంటి వ్యవహరించేటటువంటి వ్యక్తిని కూడా నువ్వు కావాలి అని అనుకుంటున్నావు అంటే కనుక నీ మానసిక పరిస్థితి ఏంటి, రేపొద్దున నీ 2 ఆడపిల్లలకి ఎటువంటి పరిస్థితిని చూడబోతున్నావు అనేటటువంటి భయం నాకు ఎక్కువగా ఉంది. ఈవిడ కూడా మేడం ఇందాక మనం మాట్లాడుకునేటటువంటి అంశంలో జయంతి గారు ఆవిడ ఇందాక నుంచి ఆవిడ ఎక్కడ కూడా తగ్గట్లేదు. ఆవిడ విశ్లేషణ ఆవిడ చెప్పేసుకుంటుంది విశ్లేషణ, కానీ ఆవిడ పాయింట్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది. నాకు ఎక్కడ కూడా అతను కావాలండి అని అనట్లేదు. మధ్యలో ఎక్కడ పొరపాటును పంచుకుందాం అనుకుంది, కానీ ఇండియం పంచుకుంటాం చండాలం అని చెప్పి తర్వాత రియలైజ్ అయ్యి
వద్దు అని చెప్పి ముందు నుంచి ఏంటంటే నాదేంటి నాదేంటి నా లెక్క నాకు తేల్చండి ఉండమ్మా మాట్లాడి నీ లెక్క తేలిపోయింది కదా, నీ లెక్క తేలిపోయింది. నువ్వేంటంటే నువ్వు నీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ముందు నుయ్యా వెనకతలు గొయ్యి అన్నట్టు ఏది చూడలేదు. కేవలం ఒక మగాడు వచ్చాడు, ఎవడు ఒక అనామికుడు ఏ మెడకాయ మీద తలకాయ లేనోడు కూడా వచ్చి నిన్ను ఎందుకు ఉద్ధరించాలని అనుకుంటాడు? ఈ లెక్క నువ్వు ఆలోచించలేదు, మీ తల్లిదండ్రులు ఆలోచించలేదు. కేవలం అతను మిమ్మల్ని ఒక బుట్టలో వేసాడు. ఏంటి ఆ బుట్ట అంటే కనుక నిన్నే కాదు నీ ఇద్దరు పిల్లలను కూడా చూసుకుంటాననేటటువంటి ఒక బోనస్ ఇచ్చేటప్పటికి మీ కళ్ళు అన్నీ కూడా బయలు గమ్మిని ఇదేంట్రా బాబు ఇంత గొప్ప బోనస్ వచ్చింది, వీడి గురించి తెలుసుకుంటే అనవసరంగా వేరే సీక్రెట్లు బయటపడతాయేమో, ఏది తెలుసుకోకుండా ఫస్ట్ పెళ్ళన్నది జరిపించేస్తే కనుక తర్వాత కొట్టుకుపోద్ది అనేటటువంటి ఉద్దేశంతో పెద్దలు వచ్చేసి అక్షింతలు వేసేసి పెళ్లి చేస్తున్నారు. చాలా చండాలంగా ఇప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు అంటే కనుక అతని గురించి ఏమాత్రం నువ్వు పోరాడట్లేదు. అంటే మీరు ఎప్పుడైతే కనుక ఇంత బ్లైండ్ ఫెయిత్తో పెళ్లి చేసుకున్నారో ఆటోమేటిక్గా నీకు నీ పేరెంట్స్కి అందరికీ కూడా ఈ రిస్క్ ఉంటుందని తెలియదు అనేది మాత్రం నేను నమ్మనమ్మా. ఇంత గుడ్డిగా ఒక మనిషి వచ్చి నిన్ను చేసుకుంటాను, నీ పిల్లల్ని చూసుకుంటానంటే ఖచ్చితంగా అక్కడ రిస్క్ ఉంటుందని మీ పేరెంట్స్కి నీకు అందరికీ తెలిసినా కూడా చేసుకున్నావు. సరే, అది వేరే విషయం. ఎందుకు నువ్వు ఆటోమేటిక్గా ఎప్పుడైతే కనుక ఈ మనిషికి ఇలాంటి క్యారెక్టర్ ఉందని తెలియగానే వదిలేయడానికి ఎందుకు రాకపోతున్నాయి? నీది కూడా ఫైనాన్షియల్ మోటివే, ఆర్థిక పరమైనటువంటి మోటివే. అరే పరువు గలటువంటి పెద్దల సమక్షంలో పెళ్లి జరిగిందండి, మొదటి పెళ్లి అలా అయిపోయిందండి, ఇతను పిల్లల్ని చూసుకోవడానికి ముందుకు వచ్చాడండి, ఇతను మార్చి నాకు ఇవ్వండి అని చెప్పి నువ్వు వాళ్ళిద్దరితో పాటు పోటీ పడి ఉంటే కనుక న్యాయపరంగా నీకు వస్తాడో రాడో అనేది వేరే విషయం. కానీ ఆ మనిషిని మొదటి నుంచే వద్దండి తీసి పడేయండి, నా లెక్క తేల్చండి, రేపటి నుంచి నాకు ఎంత మనీ ఇస్తాడో ఎంత డబ్బులు ఇస్తాడో నా పిల్లల్ని ఎలా కాపాడతాడు. సో నీ క్యారెక్టర్లో కూడా ఎందుకు గుడ్డిగా ముందుకు వచ్చి పెళ్లి చేసుకున్నావు? ఎప్పుడైతే కనుక ఒక మనిషి క్యారెక్టర్ తప్పు అనగానే ఎప్పుడైతే ఆర్థిక లావాదేవీల గురించి మాట్లాడుతున్నావో నీ యొక్క వ్యక్తిత్వం గురించి కూడా ఈరోజు అనుమానాస్పదంగా చూసి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అది నా ఆలోచన. ఈవిడ కవిత అయితే మేడం నాకు అంటే నా డౌట్ నాకుంది, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, అది కాలమే నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఆవిడ కూడా నిజాలు పలకట్లేదు. వీళ్ళిద్దరి యొక్క సంబంధం సంవత్సరం బట్టి అని నేనేం అనుకోవట్లేదండి. వీళ్ళ వ్యవహారం అనేది చాలా కాలం బట్టి నడుస్తుంది. వీళ్ళిద్దరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, వీళ్ళిద్దరు చాలా కాలం బట్టి నడుస్తుంది. ఆవిడకి తెలియదు, ఈవిడికి తెలియదు, వీళ్ళిద్దరు. ఎందుకు నేను అంటున్నానంటే ఇందాక ఒక మాట అన్నాడు ఈ అబ్బాయి, ఎవరు రాజు, ఏమండి మాకు మా అమ్మ ఏమొచ్చి మనం బిగపెట్టి కట్టుదిట్టం చేసి ఏమ్మా నిజం చెప్పమ్మా సంవత్సరమా దానికి ముందా అంటే కనుక ఆ అమ్మాయి ఇందాకేముందంటే కాదండి నాకు 6-7 సంవత్సరాలు బట్టో లేదంటే 5-6 సంవత్సరాలు బట్టో పరిచయం ఉంది, ఈ మధ్య కాలంలోనే ఏంటి కోయిన్సిడెన్స్ మనకు అర్థమై సావట్లేదు, కరెక్ట్గా ఆవిడని వదిలేసే టైంకి ఈవిడిని పెళ్లి చేసుకున్న టైంకి కరెక్ట్గా ఈవిడొచ్చంట ఐ లవ్ యూ అని అందంట. ఐ లవ్ యూ అనగానే ఇదేంటి నీ మనసులో దాగినటువంటి ఇంత లవ్ స్టోరీ నాకు చెప్పకపోతే ఎలాగా, ఇద్దరు కాదు ముగ్గురు ఉన్నా సరే నీకైతే నేను తాళి కట్టేస్తాను మెడవంచు అన్నాడంటే మెడవంచిందంటే కట్టేసాడంట. ఇవన్నీ మనం ఎలా నమ్ముతాం? సో వీళ్ళిద్దరికీ ముందు నుంచే ఒక ప్రయాణం అనేది ఉంది, ఇది ఒక ఎవిడెన్స్. రెండోది ఏంటంటే కనుక మొదట ఏమన్నాడు, ఈవిడ లెంపకే కొట్టిందండి, ఈవిడ నాకొద్దు, ఆవిడ నిలదీసిందండి నాకు ఇష్టం లేదు, ఆవిడ అక్రమ సంబంధం పెట్టుకుంది నాకొద్దు, ఈవిడేమొచ్చి సరిగ్గా మాట్లాడలేదండి పబ్లిక్ ప్లేస్లోకి వచ్చి పరువు తీసింది, ఈ ముగ్గురు వద్దు నేను 4వ దానికి వెళ్ళిపోతానని చెప్పాడు. అలా చెప్పినటువంటి వ్యక్తి నాకు ఇక్కడ వినిపిస్తూనే ఉన్నాయి. ఇక్కడ వీళ్ళిద్దరు గుసగుసలు ఆడేసుకుని ఫైనల్గా ఏమన్నాడు, ఓకే డాక్టర్ గారు మీరేం చెప్తే కనుక అదే చేద్దాం, మీరు ఎలా చెప్తారో చెప్పండి, ఈవిడతోనా వెళ్ళిపోతా అంటాను. అంటే వీళ్ళిద్దరూ ముందే డిసైడ్ అయ్యి వెళ్ళిపోదాం, ఇక్కడ తేల్చుకుందాం వెళ్ళిపోదాం అనే ఆలోచన ఉన్నటువంటి ఆ అమ్మాయి ముందు నుంచే వాళ్ళకి ఉంది. ఇదేం కొత్తగా వచ్చినటువంటి పరిచయం ఏమీ కాదు. ఇంకా ఫైనల్గా మన రాజుగారు సోకాల్డ్ మహారాజా అని ఎందుకన్నాం ఇందాక? పేరే మహారాజా? పేరే మహారాజు. అవునా? మహారాజా చెప్పుకుంటాడు రాజు. ఈ బాబాయ్ ఆయుష్ తగ్గిపోద్దాయి బాబు నీకు. ఈ రాజుగారి విషయానికి వస్తే కనుక ఇతనికి థ్రెషోల్డ్ అనేటటువంటిది ఏది, పెళ్లి చేసుకోవటానికి ప్రతి మనిషికి ఒక గీత ఉంటుంది, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు విడాకులు ఇవ్వాలి, ఎప్పుడు పిల్లల్ని వదిలేయకూడదు అనేటటువంటి ఒక లెక్క ఉంటుంది. ఇతని థ్రెషోల్డ్ చాలా తక్కువ. లెంపకే కొడితే ఆవిడని వదిలేస్తాడు, నిలదీస్తే ఈవిడిని వదిలేస్తాడు, నువ్వెవరు అనేటటువంటి మాట అంటే ఆవిడని వదిలేస్తాడు. సో ఇతనికి ఏంటంటే ఈ ఎక్కడి నుంచి వచ్చింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఎక్కడి నుంచి వచ్చింది? అతనేమి పెద్ద తోపేమీ కాదు, మామూలుగా కూలి పని చేసుకునేటటువంటిది, పట్టుమని 10-15 వేలు నెలకి సంపాదించినటువంటి వాడిని మనం చిటికేస్తే 4 ఆమె కూడా రెడీగా ఉంది, మీ ప్రవర్తనలు మార్చుకుంటారా లేదంటే నెంబర్ 4 దగ్గరికి వెళ్ళిపోమంటాడా అని చెప్పి ఈ మనిషి ఇలా మాట్లాడుతున్నాడు. అంటే కనుక ఇక్కడ ఇలా కనిపించేటటువంటి ముగ్గురు ఆడవాళ్ళు పెళ్లి చేసుకున్నటువంటి ముగ్గురు ఆడవాళ్ళు, ఇలా కనిపించకుండా ఎన్నో సంవత్సరాలు బట్టి కేవలం సై అంటే సై, రై అంటే రై అనుకుంటే శారీరక సుఖం ఇచ్చేటటువంటి ఆడవాళ్ళు ఇతను గుంపులు ఉన్నారు ఇతని జీవితంలో. సో దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఏంటంటే కనుక ఎవరైతే కనుక ఒక మనిషి గురించి ఈరోజు వేలెత్తి ఈ ముగ్గురు మాట్లాడుతున్నారో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అతని జీవితంలో.
అందరూ కూడా ఓకే, నువ్వు తాగి వచ్చినా ఓకే, నువ్వు తిరిగి వచ్చినా ఓకే, నీకు ఇంతకు ముందు పెళ్ళైనా ఓకే, నీకు ఇప్పుడు ప్రజెంట్ నువ్వు నాతో ఏ మాట చెప్పి నన్ను ముందుకు తీసుకెళ్తావు, ప్రజెంట్ నువ్వు నాకు ఏ సుఖాన్ని ఇస్తావు అని చెప్పి ఇండివిజువల్గా ఎవరి సుఖాలు ఎవరి సెక్యూరిటీ వాళ్ళు ఈ ఆడవాళ్ళు చూసుకోవటం వల్లే ఇలాంటి మొక్కలు కాస్త పెద్ద వృక్షాలు అయిపోతున్నాయి అని చెప్పి. అంటే ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే కనుక ఇటువంటి ఆడవాళ్ళు, పెళ్ళైనటువంటి ఈ ముగ్గురు, పెళ్లి కానటువంటి చాలామంది అతని జీవితంలో వచ్చారు. వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటంటే కనుక ఈ సైకాలజీ, ఈ విమెన్ సైకాలజీ ఏంటంటే కనుక మా రోజు గడుస్తుందా లేదా, మా పూట గడుస్తుందా లేదా, మగాడు అనే పక్కన ఒకటి నిలబడితే కనుక నాకు సెక్యూరిటీ ఉందా లేదా అని ఎవరి స్వార్థం వాళ్ళు ఆలోచించుకుంటూ ఆ మనిషిని అలా విచ్చలవిడిగా వదిలేయటం వల్లే ఇతనికి ఏమైంది, మీ ముగ్గురు ఏంటి ఇంకో 10 మంది ఉన్నారు, మీరు విచ్చలవిడిగా ఇంకో విధంగా వ్యవహరిస్తే నేను బయట పోతాను, మీరు అవమానిస్తే నాకు అతను అవమానించకూడదంట, అతను ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా అతను అవమానించకూడదంట, ఎంతమంది పిల్లల్ని అనాథులు చేసినా అతను అవమానించకూడదంట, ఎన్ని వాగ్దానాలు చేసినా కూడా అతను అవమానించకూడదంట. ఇది అతని లెక్క. సో రాజు లాంటి వ్యక్తులు ఇలా ఉంటూనే ఉంటారు. మన రాజులు మహారాజులు అవుతారు, మహారాజులు చక్రవర్తులు అవుతారు. ఇలాంటి వాళ్ళని పెంచి పోషించేటటువంటిది ఇలాంటి జనమే అనేటటువంటిది ప్రధానంగా ఈ ఎపిసోడ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఈరోజు ఫైనల్గా రాజు ఏమంటున్నాడంటే, ఏమంటే నన్ను వదిలేయండి, ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాను అనేది ప్రీఫిక్స్డ్ ఎజెండా. ఇదేం కొత్త ఎజెండా ఏం కాదు. వాళ్ళిద్దరు ఎట్లొచ్చి ఏంటంటే కనుక ఇక్కడ ప్రథమంగా వచ్చినటువంటి భార్య ఆవిడ కాబట్టి, ఆవిడ కోరుకుంటుంది కాబట్టి, మరి ఆవిడ ఇతను కోరుకునే దానికి అవకాశం ఉంది, ఇతను ఆవిడ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది అనేటటువంటిది అది లీగల్గా తేల్చుకోవాల్సినటువంటి అంశం. నేను కేవలం ఏంటంటే ఈ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి, దీనివల్ల సమాజం ఏం అర్థం చేసుకోవాలి అనేటటువంటి ఒకటే నేను చెప్పడం నా బాధ్యత. థ్యాంక్ యూ సార్. మేడం మీరేమంటారు? హలో అండి, మీకు ఇష్టమైనటువంటి ఇది కథ కాదు జీవితం ప్రోగ్రాం అందరికంటే ముందు చూడాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మరియు మూవీస్ అన్నీ కూడా ఫ్రీగా చూడొచ్చు. మేడం ఇప్పుడు మనం కూర్చొని ఒక స్టేజ్ ప్రొవైడ్ చేసి వీళ్ళని ఇక్కడ దాకా పిలిచాం కాబట్టి వచ్చి ఇంకో ఇద్దరు ఉన్నారనేది ఒక స్టేజ్ ద్వారా వాళ్ళకి ఒక అవేర్నెస్ తెలియడం ఇదంతా జరుగుతుంది సొసైటీకి కూడా, ఈవిడికి కూడా ఆవిడకి కూడా, ఆవిడకైనా కానీ ఈవిడ దృష్టిలో ఆవిడొకటి, ఆవిడ దృష్టిలో ఈవిడొకటి, ఇక్కడికి వచ్చినాక ఆవిడకి తెలిసింది ఇంకో ఇద్దరు ఉన్నారని. మరి బయట ఎలా ఉన్నారు అంటే సేమ్ ఇలాగే ఉన్నారు, కానీ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరెవరు ఎంతమందిని పెళ్లి చేసుకుంటున్నారు, ఎవరితో అక్రమ సంబంధాలు పెట్టుకొని తిరుగుతున్నారు అనేది ఒక్క వ్యక్తిని ట్రేస్ అవుట్ చేయగలుగుతున్నారు తప్ప ఇంకో 4-5 ఉంటే ట్రేస్ అవుట్ చేయడం కష్టంగానే అనిపిస్తుంది బయట. ఇంత మనం మాట్లాడినా ఏం చెప్తున్నామో కూడా రికగ్నైజ్ చేసుకునే సొసైటీలో వాళ్ళు లేరు. వాళ్ళు పెరుగుతున్న విధానం కానీ వాళ్ళ జీవిస్తున్న విధానం స్టైలు ఇదే. ఇది వాళ్ళకి తప్పు కాదు. లీగాలిటీ అంటే ఏంటో తెలియదు, సైకలాజికల్ ప్రాబ్లం అంటే ఏంటో తెలియదు, మోరల్ వాల్యూస్ అంటే ఏంటో తెలియదు, ఏమీ తెలియదు వీళ్ళకి. వీళ్ళ లైఫ్ స్టైల్ ఇంత ఏంటి, భర్త అనేవాడు ఎంతమందినైనా అక్రమ సంబంధాలు పెట్టుకొని తిరుగుతుంటాడు, భార్యకి అక్రమ సంబంధం ఉంటే ఆ గొంతు పట్టుకొని 4 పీకేసి లైన్లో పెట్టుకుందాం, పిల్లలు పుట్టేశారు తన్నుకుంటే ఇద్దరం జుట్లు పట్టుకొని కాసేపు తన్నుకుందాం, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు వేసుకుందాం. రూల్ ప్రకారం నాకు పెళ్ళయింది కాబట్టి నాతోటే నా భర్త ఉండాలి, నా భార్య నన్నే వినాలి, వినకపోతే ఏం పర్లేదు, ఆవిడ అలాగే ఉంటుంది ఇంకో పెళ్లి చేసుకుంటా, ఆవిడ అలా ఉంటే ఇంకో పెళ్లి చేసుకుంటా. దీనికో లీగాలిటీ ఉంటుంది, కోర్టుల చుట్టూ తిరగాలి, అడ్వకేట్ ఫీజులు ఉంటాయి, ఇదంతా స్ట్రగుల్డ్ వ్యవహారం. ఒక్క భర్తతోటో ఉండడం అనేది లీగల్గా వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్ వస్తే 5 to 6-7 years లైఫ్ స్టైల్ కోర్టుల చుట్టే అంతమైపోతున్న సందర్భాలలో మేబీ ఈ అక్రమ సంబంధాలు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ తెలిసి తెలియకో ఆ రిపోర్ట్ ఏంటో నాకు అర్థం కూడా కావట్లేదు. దానివల్ల మనమంటూ ఈ షో స్టార్ట్ చేసినాక ఇటువంటి షో మేము అంతకుముందు కూడా చేసాం మేడం, కానీ అప్పుడు కుటుంబ వ్యవస్థలో ఉన్న గొడవలు వాళ్ళ కుటుంబాలకు సంబంధించే ఉన్నాయి. ఇప్పుడు సిచ్యుయేషన్ ఏంటంటే ప్రతి కేసు అక్రమ సంబంధాలే. అక్రమ సంబంధాలు పెట్టుకుంటే మాత్రం ఏముందండి, సుప్రీంకోర్టే ఓకే అంది, ఈ కోర్టు ఓకే అంది, లా ఓకే అందంటూ ఏమీ తెలియని నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఒక్క పాయింట్ తెలుసుకొని మాట్లాడేస్తున్న సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సీన్లో వీళ్ళకి ఎంతమందిని పెళ్ళిళ్ళు చేసుకున్నా సొసైటీ కోసం ఆ 4 ఏళ్ల మధ్య నాకు భర్త నాకు భార్య అని చెప్పుకోవడం ఒక తాళి కట్టేసుకొని అలాగే కుటుంబాలు నడిపించేస్తున్నారు. వీళ్ళ ముగ్గురు రేపొద్దుట ఇళ్ళకెళ్ళి మాట్లాడుకున్నా కూడా పెద్దగా ఎవడ ఆశ్చర్యపోడు. వీళ్ళకి ఈ లైఫ్ స్టైల్ కామన్గా నడుస్తున్న విధానం. మనం చెప్పేది కూడా వీళ్ళు రికగ్నైజ్ చేసేంత నాలెడ్జ్ కూడా లేదు. నిజంగా ఎవరు సఫర్ అవుతున్నారంటే లీగాలిటీకి రెస్పెక్ట్ ఇస్తూ సొసైటీకి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూ వాళ్ళ ఏదైతే వాల్యుబుల్ జీవిత స్పాన్ ఉంటుందో అది స్పాయిల్ అయిపోతుంది. ఇలాంటి వాడు బాగున్నట్టేమో లెక్క, నాకు తెలిసి ఇవే కంటిన్యూ అవుతాయి రేపు పొద్దుట. వీళ్ళని ఆదర్శాలుగా తీసుకొని కోర్టు లేదు కేసులు లేవు ఏమి లేవు అందరం కలిపి అక్రమ సంబంధాలు పెట్టుకొని తిరుగుదాం, ఎవడకు పుట్టాడో కూడా తెలియకుండా. ఇక ఆ పిల్లలు కూడా ఇలాంటి జనరేషన్లో పెరుగుతూ వెళ్తే ఖచ్చితంగా క్వశ్చన్ మార్కే స్టార్ట్ అవుతుంది. ఎవరు కంట్రోల్ చేస్తారు?
తండ్రి కంట్రోల్ చేస్తాడా, తల్లి కంట్రోల్ చేస్తుందా, పిన్ని కంట్రోల్ చేస్తుందా, అమ్మమ్మ నానమ్మ, ఎవడూ ఉండడు ఇక్కడ. ఈవిడ ఆల్రెడీ 7 years నుంచి ఇలా కేసు మనం అండర్స్టాండ్ చేస్తే మేబీ అసలు మేము చెప్పేది వాళ్ళకి రికగ్నైజ్ అవ్వదని తెలుసు కానీ అవతల వాళ్ళకన్నా మన ఆడియన్స్ కన్నా కాస్త తెలుస్తుంది. ఇలా పెట్టుకొని ఉంటే రేపొద్దుట సొసైటీని స్పాయిల్ చేయడానికి మనం కూడా ఒక నీటి బొట్టు అవుతున్నాము, ఆ పాపం మనం వేసుకోవద్దన్న జ్ఞానం పెరిగిద్దామని చెప్పడమే. ఎందుకంటే సైకాలజీ మీకు అర్థం కాదు, లీగాలిటీ అర్థం కాదు. ఈ టైంలో నిజంగా వీళ్ళకంటూ కొంచెం చదువుకున్న వాళ్ళైతే ఈవిడ కేసు ఫైల్ చేసినా, ఆవిడ కేసు ఫైల్ చేసినా, లేకపోతే ముగ్గురు కేసు ఫైల్ చేసినా ఆయన లోపలికి వెళ్లాల్సిందే. పోనీ ఆయన పాత్రనే తీసుకుందాం. ఇలాంటి ఒక షో ఉంది, దీనికి పిలిస్తే రావాలి అని రూల్ ఏమీ లేదు. అతను వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే నేను బాధితుండండి, వాళ్ళ ముగ్గురు కాదని చెప్తున్నాడు. అది షాక్ కాదు, మేబీ నిజం కూడా అవ్వచ్చు. ఎందుకంటే అతని వర్షన్లో అతను కరెక్ట్. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఎప్పుడు అలాగే ఉంటాయండి. వాళ్ళ వర్షన్లో వాళ్ళు కరెక్ట్. ఎందుకు కరెక్ట్ ఆయన్నే ఫస్ట్ మాట్లాడదాం. రాజుగారు ముగ్గురు భార్యల ముద్దుల మొగుడు అని మనం స్టార్ట్ చేస్తే ఎందుకు ముగ్గురు భార్యలు చేసుకోవాల్సి వచ్చింది? వాళ్ళిద్దరిని అసలు ఉంచుకోవచ్చు కదా, పెళ్ళి అని తాళి అని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే వీళ్ళ దృష్టిలో తాళి కడితే భార్య ఇది ఒక రెస్పెక్టబుల్ సొసైటీలో నేను తాళి కట్టాలి అనేంత అనాలజీ, ఆ పేద బ్రెయిన్కి అనాలజీ మాత్రమే ఉంది. ఇది లీగల్గా చాలా డేంజర్ అనేది తెలియదు. మేబీ అక్రమ సంబంధాలు పెట్టుకుని ఉంటే ఈరోజు మనం మాట్లాడవసరం. పోండమ్మా ఈవిడితో ఏం చేయాలి, లీగాలిటీ ఏంటని మాట్లాడవచ్చు. ముగ్గురిని పెళ్ళిళ్ళు చేసేసుకున్నాడు. సో ఇప్పుడు ఫస్ట్ వైఫ్ గురించి ఇక్కడ ఆల్రెడీ 14 years మ్యారిటల్ రిలేషన్లో ఒక 7 years బాగానే ఉన్నాడు. అతని వర్షనే మాట్లాడదాం, అతనే బాధితుడని మాట్లాడదాం పోనీ. ఎందుకంటే ఒక భార్యతోటే ఎంటర్టైన్ అవ్వడం చాలా కష్టమైన ఈ జనరేషన్లో వరుసగా ఎందుకురా బాబు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్తున్నావు అంటే ఆ అబ్బాయికి ఆ నాలెడ్జ్ కూడా తెలియట్లా. అది పెళ్లి కాదు అక్రమ సంబంధం అని తెలియట్లా, లేదా అసలు తాళి కట్టకుండా అక్రమ సంబంధం పెట్టుకుంటే ఇంకొంచెం సేఫ్ సైడ్లో ఉంటామన్న నాలెడ్జ్ కూడా అతనికి లేదు. సో ఇప్పుడు మనం ఫస్ట్ అతన్ని బాధితుడిగా మాట్లాడితే ఎలా ఉంటుంది? అతను బాధితుడు, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలు. మరి మంచి భర్తలాగా ఉన్నాడా? లేడు. తాగుబోతూ, అక్రమ సంబంధాలు అప్పటికి ఉన్నాయని ఈవిడేం చెప్పట్లేదు కాబట్టి ఆవిడే చెప్పినప్పుడు మనం పాయింట్అవుట్ చేయడం దండగా. సో ఆయన రెస్పాన్సిబిలిటీస్ తక్కువ ఉన్నాయి. డ్రింక్ చేసి వస్తాడు, ఉన్నంతలో ఏదో కాపురం ఇద్దరు 2 చేతులు వేసి కుటుంబాన్ని రన్ చేశారు. మరి ఎప్పుడు స్పాయిల్ అయింది వీళ్ళ మ్యారిటల్ రిలేషను? 2 పిల్లలు కన్నా తర్వాత 7 ఏళ్ల తర్వాత ఈవిడ జాబ్ చేస్తూ ఇద్దరు ఎక్కడైతే పనికి వెళ్ళారో, పనికి వెళ్ళిన చోట ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతనితో అక్రమ సంబంధం ఉంది, నేను రెడ్ హ్యాండెడ్గా చూశానండి అంటున్నాడు. భర్త అలా ఉన్నప్పుడు ఇట్లాంటి అడ్డదారులే వెళ్తారు. వీళ్ళకున్న సర్కిల్లో వీళ్ళకేం పెద్ద మోరల్ వాల్యూస్ ఇలాగే ఉండాలి అలా ఉండాలని ఏం ఉండవు కూడా, ఎందుకంటే మనకు అంత తెలుస్తుంది. సో ఈ పొజిషన్లో ఆవిడ అలా పెట్టేసుకున్నప్పుడు అక్రమ సంబంధం, పోనీ ఆయన ఏమన్నా జుట్టు పట్టుకొని లాగేమన్నా క్వశ్చన్ చేశాడా ఇంటికి వచ్చినాకన్నా? ఈవిడ ఈరోజు గొంతు పట్టుకొని మాట్లాడుతుంది అంటే నువ్వు ఆ రోజు ఎందుకు అడగల? కావాలంటే ఇప్పుడు చూపించంటే అరే భయ్ రెడ్ హ్యాండెడ్గా దొరికినట్లకి ఎవిడెన్స్లే ఉండవు. మొన్న మనం ఏదో స్టింగ్ ఆపరేషన్లు చేసి కనిపెట్టాం కానీ మ్యాక్సిమం ఒక అక్రమ సంబంధాన్ని కనిపెట్టడం అనేది ఈరోజు వచ్చిన ఫోన్ టెక్నాలజీ చదువుకున్న వాళ్ళకి కుదురుతుంది తప్ప ఇలాంటి నాలెడ్జ్ ఉన్న రెగ్యులర్ పనులు చేసుకున్న వాళ్ళకైతే అసాధ్యం. సో అతను ప్రూవ్ చేయటం జరగదు. కానీ ఆ పేరు చెప్పడానికి కూడా అతను 1-10 సార్లు ఆలోచిస్తున్నాడు. ఎందుకు? 2 పిల్లలు ఉన్నారు, ఈవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే ఇప్పుడు నాకు వచ్చి ఒరిగేదేముంది, ఎలాగో వదిలేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇటువంటి కేసులు చూస్తుంటేనండి ఈ మధ్య రెగ్యులర్గా పిల్లలని మాకే పుట్టారేంటి అనే అంత స్టేజ్లో తల్లిదండ్రులు దిగజారిపోతున్నారు. భార్యాభర్తల బంధానికి వాల్యూ లేదు, అత్తమామలు అన్న దానికి రెస్పెక్ట్ లేదు, జాయింట్ ఫ్యామిలీ అన్న దానికి రెస్పెక్ట్ లేదు. ఈ రోజున వీళ్ళ ఆట బొమ్మలు ఎవరు అంటే చిన్నపిల్లలు, వీళ్ళకి పుట్టిన పిల్లలు. చాలా కేసుల్లో ఎంత దరిద్రమైన మాట అంటే నాకే పుట్టారా అని సరదాకి కూడా అవతల వాళ్ళని హింసించడానికి కూడా అనకూడని మాట అది. DNA టెస్ట్లకు వెళ్తామండి, పిల్లలు పుట్టక చస్తున్నారు సగం మంది జనరేషన్. ఈ రోజున ఉన్న పొల్యూషన్కి కానీ ఆహారానికి కానీ ఏం చేస్తున్నారు? IVFలో ఏదో వెళ్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరో స్పామ్ తీసుకుని పిల్లల్ని ట్యూబుల్లో వేసి వీళ్ళని కనిపించేలాగా, లేదా అడాప్షన్ తీసుకోవాలి. సొంత పిల్లల్నే వీళ్ళు మా పిల్లలు అని పెంచుకోలేని కర్మ స్టేజ్లో ఈ అక్రమ సంబంధాలు పెట్టుకున్న తల్లిదండ్రులు ఉంటున్నారు. వాళ్ళు ఇదే కంటిన్యూ అయితే నెక్స్ట్ స్టెప్ ఇదేనేమో. మేము చూస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఈ పిల్లల్ని టార్గెట్గా పెట్టుకుని నాకు పుట్టాడా, ఎందుకు మెయింటెనెన్స్లు కట్టకుండా ఎక్కొట్టడానికి, లీగల్గా సేఫ్ సైడ్లోకి వెళ్ళడానికి. DNA టెస్ట్ అంటే అమ్మాయి ఆల్రెడీ వణికిపోయి అక్రమ సంబంధాలు ఉండి కన్నా వణుకుతారు. 2 ఎందుకు ఇవన్నీ అని చెప్పి ఏదో సెటిల్మెంట్కి వస్తారు. ఈ సిచ్యుయేషన్లో పిల్లల్ని అసాసినేట్ చేస్తే కనుక
వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. ఈ స్టేజ్ నుంచి నా పర్సనల్ రిక్వెస్ట్, దయచేసి పిల్లలు నాకే పుట్టారా అని అనకండి. మీకు ఆ డౌట్ ఉంటే స్టార్టింగ్లోనే వదిలేయండి. కానీ 3-4 ఇయర్స్ వచ్చిన పిల్లలు మీరే తల్లిదండ్రులు అని బయట సొసైటీలో ఆధార్ కార్డులు వేసుకొని తిరుగుతూ స్కూల్లో చేరినాక నా పిల్లలు కాదు అని చుట్టాల మధ్య చెప్తే వాళ్ళు జీవితకాలం తలెత్తుకోలేరు. వాళ్ళకి పెద్ద పనిష్మెంట్ కింద లెక్క. నాకే పుట్టారా అని అసలు అనకూడని స్టేజ్. రాజుగారు మీరు ఈ స్టేజ్ మీద మీ పిల్లలకి సారీ చెప్పాల్సిందే. మీరు సరదాగా అనేశారో ఈవిడ మీద కోపంతో అనేశారో చెప్పాలి మీరు. సారీ అండి, ఇంకెప్పుడు అన్నా. మీ ఇద్దరికి పుట్టాడన్న సంగతి మీకు 7 ఏళ్లలో డౌట్ రాలేదు, విడిపోయిన 7 ఏళ్లలో వచ్చిందా? ఈవిడ చేసిన తప్పుకి చేసిందో లేదో మీరు ప్రూవ్ చేయలేకపోతున్నారు ఇక్కడ. నెక్స్ట్, మీరు ఒకళ్ళని పెళ్లి చేసుకున్నారు, ఈమెను వదిలేసి లీగల్గా వెళ్ళడానికి మీకు నేను చెప్పినా అర్థం కాదు, అది వేరే. ఎందుకంటే లీగాలిటీ అంటే మళ్ళీ కేసు వేసుకోవాలి, డైవర్స్ కేసు, అంత తిరిగే అంత ఆయనకి లేదు. రూల్ ప్రకారం మీ వైఫ్ని వదిలేయాలంటే ఆవిడ అక్రమ సంబంధాలు కానీ ఏదన్నా ఉన్నప్పుడు మీరు కేసు ఫైల్ చేస్తే ఆ ఇద్దరు పిల్లలకి తనకి మెయింటెనెన్స్ పే చేయాలి. మీకు వచ్చే 25,000 15,000 మెయింటెనెన్స్కి, 10,000 లాయర్ ఖర్చులకి పోతే అప్పుడు ఒక అమ్మాయిని వదిలేయడం, ఒక భార్యని భరించడం ఇంత కష్టంరా బాబు అని ఈ వాల్యూస్ మెయింటైన్ చేస్తున్న భర్తలు బయట సఫర్ అవుతున్నారు. మీకు వాల్యూస్ గురించి తెలియదు కాబట్టి పోనీ ఆ రెండో ఆవిడ చేసుకొని అక్కడ ఆగావా? ఆవిడకున్న రైట్స్. యాక్చువల్గా ఈవిడతో మీకు ఇప్పుడు ప్రజెంట్ మేము లీగాలిటీ మాట్లాడాలంటే మీకు చట్ట ప్రకారం ఫస్ట్ వైఫ్ ఈవిడే. ఈవిడ అనకుండా మీరు ఏ స్టెప్ వేయడానికి లేదు. ఈవిడకున్న ఇద్దరు పిల్లలకి మీరు మెయింటెనెన్స్ పే చేయాల్సిందే. విడాకులు తీసుకుంటారా లేదా అనేది లాస్ట్లో మాట్లాడదాం. రెండో ఆవిడ పెళ్లి లీగల్గా వ్యాలిడ్ కాదు. ఆవిడకు ఒక హామీ ఇచ్చేసి ఆవిడకి ఏదో చేసేసారు. ఇద్దరు పిల్లల్ని నేనే చూస్తాను, నీ ఇద్దరు పిల్లలకే దిక్కాణం లేదు, తిండి లేదు, మళ్ళీ వాళ్ళిద్దరిని నెలకి 10,000 రెగ్యులర్గా ఇస్తున్నావంటే అక్కడ ఎంత వ్యామోహం ఉందా, లేకపోతే రియల్గా నీకు మానవత్వం ఉండి ఇస్తున్నావా నాకు అర్థం కాలే. ఈ రెండు క్లాష్ అవుతుంది నాకు. నీకు నిజంగా మానవత్వం ఉంటే నీ ఇద్దరు పిల్లలకు కూడా ఇవ్వాలి, నువ్వు సంపాదించి ఎక్స్ట్రా. ఇక్కడ ఇవ్వట్లా, అక్కడ మాత్రం ఉద్ధరిస్తున్నావు. మరి అది మోజుతో ఉద్ధరిస్తున్నావా ఏంటి అనేది క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఇచ్చి అక్కడ ఇస్తుంటే నువ్వు మంచోడు అని ఫుల్ మార్క్స్ నీకు పడేవి. పిల్లలు తప్పు చేయలేదు, బయట పిల్లలకే ఇస్తున్నాడు, సొంత పిల్లలకి కూడా ఇస్తున్నాడు, బయట పిల్లలకే ఇస్తున్నాడు అంటే ఈవిడ తప్పే అనే ఒక క్లారిటీ ఉండేది మాకు. కానీ అక్కడ ఇస్తున్నావు ఎందుకు అంటే 1 ఇయర్ మ్యారిటల్ రిలేషన్, అందరూ గూడుపుటాన్ని వేసి కావాలని పెళ్లి చేసుకున్నారు, ఆవిడ ఇస్తున్నారు అని కూడా చెప్పింది. ఈరోజు నీకు ఇంకో సంబంధం ఉండేసరికి ఫస్ట్ భార్య ఉంది, థర్డ్ వైఫ్ ఉందనే క్లారిటీ వచ్చినాక ఆవిడైతే ఈ స్టేజ్ మీద ఓపెన్గానే ఉంది. ఆ మాత్రం స్వార్థం లేకపోతే ఈరోజు సొసైటీలో బతకడం కష్టం. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ 1 ఇయర్ నుంచి ఫిజికల్ రిలేషన్లో ఉన్నావు, పెళ్లి చేసుకున్నావు, ఆవిడకు ఒక ముద్ర వేసావు. ఆవిడేమో మాట్లాడుతుంది, ఎప్పుడు కూడా ఒక ఇగో ఉంటుంది ఎవరికైనా. మీకుండే మీ లైఫ్ స్టైల్లో బావ మేనమామ అనేవాడు ఒకడు పెళ్లి చేసుకున్నాడు, ఆడు బాగానే ఉన్నాడు, 2 పిల్లల్ని కానీ నన్ను వదిలేసి ఇక్కడ 2 పిల్లల్ని నేనే పోషించుకుంటున్నా, అప్పుడేదో సెటిల్మెంట్ అయిపోయింది. ఇప్పుడు చేసుకునేవాడన్నా నేను పర్ఫెక్ట్, మా అన్యోన్యం చూసి అవతల కుళ్ళుకోవాలని సైకలాజికల్గా కొంతన్నా వాళ్ళకు ఉంటుంది. అది సహజ లక్షణం ఏ వ్యక్తికైనా. అదే ఆవిడ ఇందాక మాట్లాడింది. ఇప్పుడు అతను ఏంటి అదే కాలర్ వేసుకుని చుట్టాల్లో తిరుగుతాడు. ఆడు బయటోడైతే లెక్కలేదు, చుట్టాల్లో సరికిలేగా, మేనమామ సరికిలేగా, అందరికీ చెప్తాడు, చూసావా నన్ను కాదని ఎవరినో చేసుకుంది కదా, నేనే కరెక్ట్ అని. ఇప్పుడు మీకు అర్థమైందా? అమ్మాయి అలాంటిది, అందుకే నేను ఆ అమ్మాయిని వదిలేశాను, నేను పెళ్లి చేసుకున్న కుటుంబం బాగానే ఉంది, ఇప్పుడు ఆవిడ చేసుకున్నవాడు 1 ఇయర్లో ఆడు అసలు 3 చేసుకున్నాడంట అనే ఒక మైనస్ ఆవిడ జీవితకాలం భరించాల్సిన పరిస్థితి. ఎందుకు అంటే ఆవిడ ప్రాపర్గా ఎంక్వైరీ చేసుకోకపోవటం వల్ల. నువ్వేంటి, నీ లైఫ్ స్టైల్ ఏంటి, ఫస్ట్ భార్య ఏంటి, ఆవిడ నిజంగా వదిలేసిందా, ఎప్పటి నుంచి వదిలేశారు ఏంటి అని. సో ఖచ్చితంగా ఆ అమ్మాయి అడుగుతున్నది స్టేజ్ మీద ఏదైతే అడుగుతున్నదో అది లీగల్గా వ్యాలిడ్. ఆవిడ ఒకవేళ కంప్లైంట్ ఫైల్ చేసినా నువ్వు చీట్ చేసి ఆవిడని పెళ్లి చేసుకున్నట్లు కాంపెన్సేషన్ ఇచ్చి ఆవిడకి స్టేజ్ మీద మీరు ఎంతో కొంత ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసి వెళ్తే మీకున్న 3 ప్రాబ్లమ్స్లో ఒక ప్రాబ్లమ్ని క్లియర్ చేయగలుగుతాం. ఇక్కడ లీగాలిటీ ఉంది, అక్కడ చీటింగ్ కేసు ఉంది. సో చీటింగ్ కేసులో ఆవిడ ఓపెన్గా 1 సైడ్ నుంచి అడుగుతుంది, మీరు ఏమి ఇస్తారో చెప్తే ఆవిడని ఒప్పించడానికి ట్రై చేస్తాం, ఒక అగ్రిమెంట్ రాసి మీ ఇద్దరిని ఏదన్నా ఇక్కడ నుంచి పంపించడానికి అవకాశం ఉంది. ఇక 3 ఆవిడతో ఏంటి, ఈ లీగాలిటీ లాస్ట్లో చెప్తాను అన్నాను సార్, ఎందుకంటే ఇది కొంచెం ముదురు కేసు కాబట్టి. ఆవిడతో మీకు ఆల్రెడీ 5-6 ఇయర్స్ నుంచి ఉన్నా కూడా మీరు మాట్లాడుతున్న దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే ఆవిడ ఓపెన్ అప్ అవ్వలేదు, ఆవిడకి లేట్ మ్యారేజ్, అందరిని ఎవడెవడో ఎత్తుక్కొని ఉంటుంది, లాస్ట్గా మళ్ళీ నువ్వే బెటర్ ఏమో అనుకుని 1 ఇయర్ బ్యాక్ నీకు చెప్పింది, ఆహా బంపర్ ఆఫర్ ఇంకో లడ్డు వస్తుంది కదా అని చెప్పి నువ్వు కూడా కమిట్ అయిపోయావు. మేబీ అక్కడన్నా కమిట్ అవ్వకుండా ఉంటే మీ ఇద్దరి మధ్య నాకేం పెద్ద గొడవలు కనిపించట్లా, సెకండ్ వైఫ్కి మీకు. మరి ఆవిడ ట్రాప్ చేసిందని వెళ్ళిపోయావు, ఎప్పుడైతే వెళ్ళావో నీ క్యారెక్టర్ ఇక్కడ పడిపోయింది. నువ్వు బాధితుడివి కాదు అనడానికి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. నువ్వు ఇక్కడ 2 పిల్లల్ని పోషించుంటే 4 పిల్లల్ని ఇక్కడిద్దరు అక్కడిద్దరిని నువ్వు మంచి తండ్రివి అయ్యేవాడివి, మంచి మనిషివి అయ్యేవాడివి. పోనీ ఆవిడతో ఆగిపోయి ఉంటే ఈవిడ క్యారెక్టర్ పడిపోయి ఉండేది, ఆవిడతో కంటిన్యూ అవ్వయ్యా అని చెప్పేవాళ్ళం. కానీ నువ్వు 3వ వ్యక్తిని ఇన్వాల్వ్ చేసేసరికి
ఇక్కడ నీకు క్యారెక్టర్ కూడా పడిపోయింది. ఎందుకంటే నీకు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం అలవాటు. నువ్వు మంచి వ్యక్తివే కాదు, నీకు చెడు అలవాట్లు ఉండడం వేరు, సైకలాజికల్గా చెడుగా ప్రవర్తించటం వేరు. అలవాట్లను ఎవడన్నా డిలీట్ చేస్తూ కౌన్సిలింగ్ల ద్వారానో ట్రీట్మెంట్ల ద్వారానో, నీ సహజ లక్షణం అది, న్యాచురల్గా నీకున్నది. నీ క్యారెక్టర్ని ఎవ్వడం మార్చలేం. ఈవిడ ఆవిడ కాకపోతే 3 ఆవిడ 4 ఆవిడ 5 ఆవిడ ఇందాక అన్నావు కదా 1 2 3 అని, అదో ఫ్యాషన్ అయిపోయింది చెప్పడం అనేది. సో ఇప్పుడు మీరు ఫైనల్గా ఏం డిసైడ్ చేసుకున్నారంటే మీరిద్దరూ కలిసి ఉంటామని. ఇక మీ కర్మ, మీరు ఎలా చేస్తారో మాకు అనవసరం. లీగల్గా ఇప్పుడు మాట్లాడాలంటే మళ్ళీ ఈవిడ దగ్గరకు వస్తా. ఆవిడకి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్గా ఎంత ఇస్తారో చెప్తే ఆవిడని కట్ చేసి ఈవిడ గురించి మాట్లాడతాం. ఏముంది మీకు వెనకాల ప్రాపర్టీస్? నాకేం లేదు, మాకు ఇల్లు ఉందంతే. ఆవిడకి క్యాష్ రూపంలోనే ఇవ్వండి. ఇల్లు ఉందంటే ఒక నిమిషం, నీ గురించి మాట్లాడట్లేదమ్మా, ఆగు. నీది లాస్ట్ లో మాట్లాడతాను. ఇల్లు ఉందంటే దాంట్లో నేను ఉన్నానమ్మా. ఆగమ్మా, నీది మాట్లాడట్లేదు కదా. ఆయనకు ఏదుందో అడిగినప్పుడు ఆయన చెప్పాలి కదా, చెప్తాడు. ఆవిడకి ఇల్లు గురించి ఆస్తుల గురించి అడగట్లా. 1 year మ్యారిటల్ రిలేషన్, సెటిల్మెంట్ చేయలేదు కానీ నెలకింత అని చెప్పేసి ఇమ్మంటే నెలకింత అని ఇస్తే ఇంక రోజు దుకాణమే నడుస్తుంది. మళ్ళీ ఆవిడేదో వీక్ పాయింట్ లో రండి ఇంట్లోకి అంటది. అప్పు సపోజ్ చేసి ఒక ఫైనాన్షియల్ ఫిగర్ 5 lakhs సెటిల్మెంట్ చేయండి. అంతే 2 లక్షల దాకా తెస్తుంది. 2 లక్షలకి ఇక్కడ ఎందుకు సెటిల్ చేస్తాము? ఇవ్వలేను మేడం, నేను ఎక్కడి నుంచి చేస్తాను, నేను పని చేసుకునే ఉన్నా కదా. ఆవిడ అడుగు, ఆవిడ ఉద్ధరిస్తుంది కదా. మాట్లాడుకోండి, మీ ఇద్దరు మాట్లాడుకున్న ఫిగర్ చెప్పండి. ఏం లేదు మేడం, ఆవిడ అదే పరిస్థితి. 2 లక్షల దాకా అయితే ఇవ్వగలను మేడం, అప్పో సపోజ్ చేసుకుని. అంతకు మించిన నేను లేదంటే మీ ఇష్టం, మనకి నేను చేయలేను. ఏమా నువ్వేమంటావు? జీవితాంతరం బతికేస్తాను. నీ 1 year కి జీవితాంతం ఎందుకు పోషిస్తాడమ్మా? ఆయనకేం అవసరం? బతికేస్తానా? మరి ఆ రోజు ఎందుకు మేడం మా కుటుంబం కాడ చెప్పుకోవాలి. చెప్పారా? ఇక్కడ నీకేదో సెటిల్మెంట్ అడిగావు, నువ్వు బయటకు వెళ్తే ఈ మాత్రం సెటిల్మెంట్ కూడా అవ్వదు. చూసుకుంటున్నాడు. కనుక్కోకుండా పెళ్లిళ్ళు చేసుకోవటం గుడ్డు, కానీ ఇప్పుడు ఏమొచ్చి బేరాలు ఆడటం బజార్లో పెట్టి. ఏమయ్యా, ఎక్కడన్నా లోన్ పెట్టుకో, అమ్మాయితో మాట్లాడు. 4 lakhs ఓకే చేయండి. 2 లక్షలు ఇస్తాను మేడం, అంతకు మించి నేను ఇవ్వలేను. ఇంకా లేదు, స్టేషన్కి వెళ్తాను, కంప్లైంట్ ఇచ్చుకుంటానంటే జైల్లో అన్నా ఉంటాను, అంతకు మించి నేనేం చేయలేను. బాబు నీకు లాయర్ ఖర్చులే అంత అవుతాయి, నువ్వు ఫైనాన్షియల్ అది చూసుకొని సెటిల్ చేయి. జైల్లో ఉంటా. చెప్పుకోడు తినుకుని ఉండు నానా, అట్లా కుదరదు. లీగల్ గా వెళ్తే చాలా దారుణంగా ఉంటుంది. ఒకసారి మాట్లాడుకోండి ఇద్దరు. సరే మేడం, 4 lakhs దాకా అయితే. ఏమ్మా ఇంకా ఈ స్టేజ్ మీద ఏమ్మా? అది కూడా అప్పు చేసుకుని తెచ్చుకునే. మీరు ఆల్రెడీ మేము ఎంతసేపు బయట అక్కడ మాట్లాడినాక మీరు ఒప్పుకున్న ఇది, వాళ్ళిద్దరు ఏదో కష్టపడి లోన్ పెట్టుకొని 4 lakhs అయితే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్. నువ్వు అగ్రిమెంట్ రాసి వెళ్ళాలి. ఇంకా జీవితంలో వాళ్ళ లైఫ్లోకి, వాళ్ళిద్దరి లైఫ్లోకి ఇన్వాల్వ్ అవ్వను అని చెప్పి ఎటువంటి కేసులు వేయడానికి లేదు. మీరు వెళ్ళిపోవచ్చమ్మా. రాజుగారు, నేను ఇప్పుడు మాట్లాడాల్సింది లీగాలిటీ ఉన్న రైట్స్ గురించి. ఎందుకంటే మీరు ఆవిడని చూస్ చేసుకున్నారు, ఆవిడకి ఇక్కడ ఏ సెటిల్మెంట్ ఉండదో, ఆవిడకి మిమ్మల్ని ఇవ్వడమే గొప్ప. ఇక్కడ హక్కులున్న వ్యక్తులు 2 ఉన్నారు, 3 ఉన్నారు మొత్తం. 1 భార్య, 2 పిల్లలు. వీళ్ళిద్దరికి ఆవిడలాగా ఫైనాన్షియల్ సెటిల్మెంట్తో అవ్వదు. 14 years మ్యారిటల్ రిలేషను. ఈ రోజు కాకపోతే రేపైనా భర్త వస్తాడని వెయిట్ చేస్తుంది. ఈవిడ ఈరోజు మా దాకా వచ్చింది కాబట్టి ఇస్తే భర్తని ఇవ్వండి 2 పిల్లలకి తీసుకెళ్ళటానికి. తర్వాత మేము ఇచ్చిన కౌన్సిలింగ్కి ఆవిడకు ఒక క్లారిటీ వచ్చింది. ఆవిడతో ఉంటాను అన్నాక నా దగ్గర 7 ఏళ్ల నుంచి రూపాయి ఇవ్వలేదండి, ఇప్పుడు కూడా పిల్లల్ని నేనే పోషించుకుంటున్నాను, నాకున్న హక్కుల ప్రకారం లీగల్గా వెళ్ళమంటే మీరు సపోర్ట్ చేస్తే లీగల్గా కేసులు వేస్తాను, లేదా నాకు కూడా ఏదైనా సెటిల్మెంట్ చేయండి అంటుంది. లీగల్గా వెళ్తే ఆవిడ 4 cases ఫైల్ చేస్తుంది. ఆవిడ ఓన్లీ చీటింగ్ కేసు వేయగలదన్న సెకండ్ వైఫ్. ఈ ఫస్ట్ వైఫ్ మెయింటెనెన్స్కి వేస్తుంది, డొమెస్టిక్ వైలెన్స్కి వేస్తుంది, 498 వేస్తుంది. అందులో మీరు ఆల్రెడీ 2nd మ్యారేజ్ 3rd మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి బైగామీ కేసు 7 years మీరిద్దరూ జైలుకి వెళ్ళాలి. ఆవిడ ఆల్రెడీ మా దగ్గర సెటిల్ చేసుకుంది కాబట్టి 2nd ఆవిడని డిలీట్ చేసి ఈవిడ వేస్తే కేసు చాలా స్ట్రాంగ్ కేసు. ఎందుకు ఈవిడది లాస్ట్లో మాట్లాడతాను అన్నానంటే, మీకు ఆల్రెడీ ఏదో ఒక హౌస్ ఉంది, ప్రాపర్టీ, అందులో ఆవిడ పిల్లలు అందరూ అందులోనే ఉంటున్నారు. ఆ ప్రాపర్టీ పిల్లల పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాను అంటే ఈవిడతో మీకు మ్యూచువల్ డైవర్స్ ఇప్పిస్తాం. ఇంకా మీ దగ్గర ఏమీ లేవు క్యాష్, నాకు అర్థం కాలేదు, ఉన్నంతలో అక్కడ అప్పు చేసి 2వ ఆవిడకి ఇస్తున్నావు కాబట్టి అయితే పిల్లల పేరు మీద పెట్టండి మేడం, ఆవిడ పేరు మీద కాకుండా. ఆవిడ పేరు మేము అడగట్లేదండి, ఆవిడకి నిజంగా అక్రమ సంబంధాలు ఉన్నాయో లేదో మేము మాట్లాడట్లేదు. పిల్లల పేరు మీద ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కింద వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ మీరు పెట్టుకోవాలి. సరే అమ్మా, మీరు పిల్లల కోసం భర్త కావాలి అన్నావు. 7 ఏళ్ల నుంచి ఏ రోజు తండ్రి ఎట్లా ఉంటాడు ఏంటని వాళ్ళకి తెలియని కూడా తెలియదు. సార్ ఇందా నుంచి ఏమంటున్నారంటే, ఇట్లాంటి తండ్రిని నువ్వు ఇంట్లో పెట్టుకుని ఎగ్జాంపుల్గా చూపిస్తే రేపొద్దుట మగ జాతి మీద వాళ్ళకి అసహ్యం వేసి ఏ రకంగా తయారవుతారో అనే మా భయం. అర్థమవుతుందా? అందరూ ఇలాగే ఉండరు తల్లి. ఎందుకంటే ఎప్పుడన్నా కానీ పిల్లలకి తండ్రి అనేవాడు ఒక హీరో, ఒక రోల్ మోడల్. అతను నెగిటివ్గా ఉన్నప్పుడు బయట భర్తలు ఇట్లాగే ఉంటారంటే వాళ్ళు పెళ్ళిళ్ళే చేసుకుంటారో చేసుకోరో, ఇంకెట్లా తయారవుతారో, లేకపోతే ఇలా తిరగడం కామన్ ఏమో అనుకుని అలాగే తిరుగుతారో, చాలా డేంజర్ ఉంది. నువ్వు ఆల్రెడీ పద్ధతిగా పెంచుకుంటున్నావు ఇప్పటిదాకా,
అలాగే పెంచుకొని ఉంటే బెటరు. ఆ ఇల్లు ఏదో ఇద్దరు పిల్లల పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు. మరి వాళ్ళ అమ్మకి ఏడ పెట్టాలమ్మా? ఎవరమ్మా? వాళ్ళ అమ్మ ఉంది నాకండి. బాబు మీ అమ్మగారిని మీరు తీసుకెళ్ళండి. ఇంకా మా అమ్మ నేను తీసుకుంటే నీకు సంబంధమే లేదు, నీ మొహం కూడా చూడాల్సిన అవసరం. ఇన్ని సంవత్సరాల నుంచి మరి మీ అమ్మకి ఎందుకు పెంచుకోవట్లేదు? పోనీలేమ్మా, నువ్వు మంచిదానివి కదా. నుంచి వాళ్ళ అమ్మకి కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళ అమ్మ కూడా ఆయనతో ఉండట్లేదు, నాతోనే ఉంటుంది. నీకు నచ్చితే నీ దగ్గర ఉంచుకో, అతని పంపిస్తే తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు. ఓకేనా? తీసుకెళ్ళిపోని. ఏమ్మా, వాళ్ళ అమ్మగారిని అక్కడ పంపించేసేయండి. ఉన్నంతలో అతను ఏమున్నాయో అన్ని నీకు నీ పిల్లలకైతే రిజిస్ట్రేషన్ చేయిస్తున్నాం. మ్యూచువల్ డైవర్స్ ఒక చిన్న అడ్వకేట్ని పెట్టుకుని ఎవరి ద్వారా ప్రొసీడ్ అవ్వండి, మేము వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. లాయర్ ఖర్చులు ఆయన పెట్టుకుంటాడు, రిజిస్ట్రేషన్ ఖర్చులు ఆయన పెట్టుకుంటాడు. ఇంకా మళ్ళీ ఆయన లైఫ్లో ఏం చేస్తున్నాడని ఎంక్వైరీలు గోంగూరలు ఏం పెట్టుకోకుండా ఇప్పుడు ఎలా లైఫ్ లీడ్ చేస్తున్నారో అలా లీడ్ చేయండి. ఓకేనా? అంతే అండి. సో నిజంగా వాళ్ళకి ఏం కావాలనేది కరెక్ట్గా అసలు ముగ్గురు వాళ్ళతో భార్యలతో వచ్చినటువంటి రాజుకి కరెక్ట్గా సమాధానం ఇచ్చి పంపించారు. ఎవరికి వాళ్ళకి చక్కగా సెటిల్మెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కోర్టుల దాకా వెళ్ళినా ప్రాపర్ తెలియదండి, వేయడం కూడా తెలియదు, అన్నెసరిగా అంత వేస్ట్. మేబీ లక్కీగా వాళ్ళకి ఈ స్టేజ్ దొరికిన అతను వచ్చాడు. చాలా మంది రారు, వచ్చి సెటిల్ చేసుకుంటున్నాడు కాబట్టి నిజంగా ఒక 20 కేసులు మనం తగ్గించినట్టే లెక్క ఒక కోర్టు ప్రొసీడింగ్స్ లో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం. హలో అండి, నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్గా హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇమీడియట్గా హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.